ప్రియమైన దేవుని వర్లారా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు బైబిల్ నుంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరితో కలిసి పరిశీలించి బైబిల్ నుంచి పంచుకోవాలని మరి అభిలాషతో ఉన్నాను. ప్రియులారా, అదేంటంటే మనిషి దేహానికి ప్రాణం రక్తం. అది మనకు తెలుసు. మనిషి జీవించాలి అంటే ఖచ్చితంగా రక్తం అనేది అత్యంత ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. బైబిల్ దాన్ని ఏమని వర్ణించింది అంటే ప్రాణం అంది. దేహానికి రక్తము ప్రాణం. ఒకవేళ రక్తమంతా మనిషిని విడిచినట్లయితే ఖచ్చితంగా మనిషి మరణమవుతాడు. ప్రియులారా, ఇటువంటి ప్రాణప్రదమైన అత్యంత కీలకమైన పాత్ర పోషించేది రక్తం. ఇంచుమించు మనిషి నడినెత్తి నుంచి అరికాలి వరకు శరీరం అంతా ప్రవహించేదినండి రక్తం. రోగగ్రస్తమైన ప్రతి చోట పవిత్రపరిచి ఆరోగ్యవంతంగా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దడానికి మరి రక్తం అనేది ఎంత ప్రధానమైన పాత్ర వహిస్తుందో అన్నది మరి వైద్య రంగాన్ని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రియులారా, ఇటువంటి ప్రధానమైన ప్రాముఖ్యమైన ఈ రక్తం మనుషులందరిలో ఉంటుంది. ఈరోజు మరి ఆ రక్తం కోసం ఎందరో ప్రపంచవ్యాప్తంగా రక్తదాతలైన వాళ్ళు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి మనిషి సృష్టించలేని ఈ అపురూపమైన రక్తాన్ని దానం చేస్తున్నారు. మరి ఈ మధ్యనే 34వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు మోదవలసలో నిర్వహించిన 2000 మందితో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీ అందరికీ తెలుసు, మీలో కొందరికి వచ్చిన వాళ్ళకి. ప్రియులారా, ఎందుకంటే ఈ నెలంతా కూడా నేషనల్ మరి బ్లడ్ డోనర్ మంత్ అంటారు దీన్ని. జనవరి మాసం అంతా కూడా మరి జాతీయ రక్తదాన సంబంధించిన నెలగా ఈ దేశం పరిగణించింది. నిజంగా ఈ నెలలో అనేక మంది మరి రక్తదానం చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. ప్రియులారా, అందరిలో ప్రవహించే ఈ రక్తం దీనికున్న క్యారెక్టర్, దీనికున్న ప్రత్యేకత ఏంటో అనేది ఈరోజు బైబిల్లో దేవుడు మనకి చెప్పిన ఒక చక్కటి సమాధానాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, అందరిలో రక్తం ప్రవహిస్తుంది. అయితే అందరూ ఒకలా లేరు. ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క వ్యక్తిత్వం, ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క స్వభావం. అయితే దేహానికి ప్రాణంగా మాత్రమే వ్యవహరిస్తున్న ఈ రక్తంలో నిజంగా వ్యక్తికి సంబంధించిన లక్షణాలు గుణాలు ఇవేమైనా బయటపడతాయా అంటే ఈ రోజున్న మరి ఆధునిక వైద్య శాస్త్రం ఏమంటుంది అంటే సహజంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది రక్తం. తల్లి తండ్రి వీరిరువురిని పంచుకొని బిడ్డలు పుడతారు. ఎందుకంటే వారిలో ఉన్న అండం కానివ్వండి, లేదంటే శుక్రకణం కానివ్వండి, వీటి మేళన ఈ కలయికలో ఇరువురి యొక్క లక్షణాలను ఎక్కువగా శరీర సంబంధమైన లక్షణాలు మనం వారిలో చూడగలం. అంటే తల్లిలా పోలటం, తండ్రిని పోలటం, అలాగే వాళ్ళ అలవాట్లు కూడా మనం చూస్తుంటామండి. అలాగే రోగాలు కూడా సంక్రమిస్తుంటాయండి. ఇలా మంచి చెడులు అనేవి తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తూ ఉంటాయి మనకి. అది దేని బట్టి వస్తున్నాయి అంటే అదిగో ఆ రక్తాన్ని పంచుకుని పుట్టడం వల్లనే. అవునండి, ప్రతి కణములో ఉన్న DNA ఆ జన్యువు, ఆ DNAని మనం చూడగలిగితే ఆ DNAలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం ఉంటుందండి. ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషికి ఉన్న అలవాట్లు, ఆ మనిషి యొక్క ఎత్తు, ఆ మనిషి యొక్క రంగు, టోటల్ స్ట్రక్చర్, ఒక మనిషి యొక్క పరిపూర్ణమైన డేటా అంటారు దాన్ని. ఈ డేటా అంతా కూడా ఆ చిన్ని కంటికి కనిపించని అత్యంత సూక్ష్మమైన
కణమైతే ఆ కణంలోని DNA అందులో నిక్షిప్తమై ఉంటుందండి. ప్రతి మనిషి యొక్క టోటల్గా అతనికి సంబంధించిన వివరాలు నిజంగా దేవుడు తన మహాజ్ఞానాన్ని బట్టి నిర్మించాడండి ఈ మానవ దేహం. అది అత్యంత అద్భుతమైనది. దేవుని పిల్లలారా, ఇటువంటి ఈ రక్తాన్ని మన తల్లిదండ్రుల నుంచి పంచుకుని పుడతాం. అందుకే చాలామందిలో మీరు చూసే ఉంటారు, మరి తల్లిదండ్రుల్లో ఎడం చేతి వాటం ఉంటే పిల్లల్లో కూడా ఎడం చేతి వాటం వస్తుంటుంది. అలాగే తల్లిదండ్రుల్లో మరి చిల్లిబొగ్గులు సొట్టబొగ్గులు ఉంటే వారిలో కూడా సొట్టబొగ్గులు డింపుల్ అనేది రావటం, ఇవన్నీ మనం చూస్తుంటాం. అలాగే వారిలో ఎత్తు, అలాగే వారిలో రంగు, అలాగే వారిలో అందం, అలాగే వాళ్ళలో గాంభీర్యం, ఇలాగ అనేక స్వభావాలను లక్షణాలను కలగలిపి పుణికి పుచ్చుకుంటాం మనం. అందుకే తండ్రిలో నుంచి మనం గుణాలు కానివ్వండి, తల్లిలో నుంచి గుణాలు కానివ్వండి మనం పొందుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు అమ్మలాగే ఉంటాడండి అంటుంటారు, వీళ్ళ నాన్నలాగే ఉంటాడండి అంటుంటారు. అది ప్రత్యక్షంగా మనం చూస్తుంటాం కూడా. అయితే కొన్ని అలవాట్లు కూడా సహజంగా తల్లి ఎక్కువగా తీపిని ఇష్టపడ్డది అనుకోండి, బిడ్డలు కూడా ఎక్కువగా తీపిని ఇష్టపడడం, సేమ్ అదే రుచులు వీరు కోరుకోవటం, వాళ్ళలో ఏదైతే వాళ్ళ ఇష్టాలు ఉన్నాయో అయిష్టాలు ఉన్నాయో అవే ఇష్టాలు తల్లిదండ్రుల్లో నుంచి వచ్చిన ఈ బిడ్డల్లో మనం చూస్తుంటాం. దేవుని పిల్లలారా, ఎందుకంటే వారిలో నుంచి మనం వచ్చాం కాబట్టి, వారిలో నుంచి రావడానికి రక్తం, ఎందుకంటే మనకు ప్రాణం అక్కడి నుంచి ఆరంభమైంది, కణాలు, విభజన. ఎందుకంటే ప్రాణము, దేహానికి ప్రాణము రక్తం అన్నాడు కాబట్టి దేవుని పిల్లలారా, అది బైబిల్ చెప్పిన నగ్న సత్యం కాబట్టి దానిని బట్టి మనిషిలోని రకరకాల వ్యక్తిత్వాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఎందరో సాధువైన వాళ్ళు ఉన్నారు, ఎందరో క్రూరులైన వాళ్ళు ఉన్నారు. ఏమండి, రక్తాన్ని చూచిన వాడిని మూర్ఛిల్లిపోయేవాళ్ళు ఉన్నారు, రక్తాన్ని చూచి ఆనందంగా కేకలు వేసి ఏమండి క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు కూడా లేకపోలేరు. ఈరోజు మరి ఉగ్రవాదం వేస్తున్న వెర్రితలను మనం చూడగలిగితే మనుషుల అడ్డంగా ఏమండి మేకలు కోడులు నరికినట్లుగా నరకగలుగుతున్నారు అంటే వాళ్ళు గిలగిలలాడుతూ వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు చూసి ఆనందించే వారు కూడా లేకపోలేదు ప్రియులారా. ఇవన్నీ వీరందరిలో ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఏమండి, నిజానికి ప్రతి మనిషి జీవిత చరిత్రను మనం ఆలోచించగలిగితే అందరిలోనూ రక్తం సర్వసాధారణంగా ఉంటుంది. అవునా? ఇంతకీ ఈ రక్తం అంతా మనం ఎక్కడి నుంచి సంక్రమింపజేసుకున్నాం? ఎవరి యొద్ద నుంచి వచ్చింది అంటే బైబిల్ చెప్పిన ఒక నిత్య సత్యం ఏంటంటే ఒకని నుండి అనే పదాన్ని దేవుడు రాయించాడండి. అది మనందరికీ తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం. ఈ సందర్భంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు మరి 17వ అధ్యాయం 26-27 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఏమంటున్నాడో దయచేసి మీరు చదవండి. అక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి? యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒక్కని నుండి ఆదాము నుండి ప్రతి జాతి అంటున్నాడు. చూడండి, చాలా జాతులు. ఏ జాతి? రక్తంలో జాతులు ఉన్నాయి, శరీరంలో జాతులు ఉన్నాయి. అవునా కాదా చెప్పండి? రక్తంలో కూడా జాతులు ఉన్నాయండి. అందరిది ఎర్రగా ఉంది కాబట్టి ఒకే రక్తం అనుకున్నారు కొంతకాలం వరకు. కానీ మనిషి మేధస్సు పెరిగే కొద్దీ, అధ్యయనాలు చేసిన కొద్దీ, ఏమండి ఎన్నో పరిశీలనలు చేసిన తరువాత ముఖ్యంగా రక్తము ఒకటే అనుకున్న సందర్భాల్లో ఈ రక్తానికి సంబంధించి మరి ఆస్ట్రియన్ ఫిజిషియన్, ఏమండి ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరో కాదండి, కార్ల్ ల్యాండ్ స్టైనర్ అంటారు ఆయన. అంటే ఆయన వచ్చిన తరువాత ఈ రక్తం పైన పరీక్షలు చేసి ఆయన గ్రూపులుగా విడదీశాడండి. 4 గ్రూపులను ప్రపంచానికి చెప్పాడు. అంటే మనుషులందరిలో ప్రవహించే రక్తానికి కూడా గ్రూపు ఉంది. గ్రూప్ అనేసరికి జాతి అని అర్థం. జాతి. అందులో 4 భాగాలుగా డివైడ్ చేశాడు ఆయన. ఏమండి, అది ఏ అని ఒకటి, బి అని ఒకటి, ఓ అని ఒకటి, ఏబి అని ఒకటి, 4 గ్రూపులండి. అందులో పాజిటివ్లు నెగిటివ్లు ఉంటాయి. ఎక్కువగా ఆ రక్తానికి సంబంధించిన పాజిటివ్లు నెగిటివ్లు ఆర్హెచ్లు ఇందులోకి మనం వెళ్ళాం అనుకోండి, మీకు అర్థం కాదు. మనకి ఎంతవరకు బైబిల్ చెప్పిందో ఆ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. అంటే 4 భాగాలుగా ప్రపంచ మానవుల
రక్తాలు పరిశీలిస్తే 4 భాగాలుగా ఆయన విడదీశాడు. ఏమండి, అందులో ఏ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, బి గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఓ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఏబి గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రూప్కి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది ప్రియులారా. ఈ మధ్యనే బాంబే గ్రూప్ అని కూడా కొత్తగా కనిపెట్టారు. HH అంటారు దాన్ని. అంటే అది బాంబే గ్రూప్ అంటే కొత్తగా కనిపెట్టిన గ్రూప్. మొత్తానికి మనుష్యులలో ఈ రక్తంలోని జాతులు కనుక ఏ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూప్ రక్తం ఎక్కించడం, బి గ్రూప్ వాళ్ళకి బి గ్రూప్ రక్తం ఎక్కించడం, ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవన్నీ తెలుసుకోబట్టే ఈరోజు మనిషి మరి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రక్తాన్ని ఎక్కించటం. ముందు ఒక వ్యక్తి నరాల్లోంచి రక్తాన్ని సంగ్రహించటం, ఆ తరువాత మరొక వ్యక్తికి రోగగ్రస్తులైన కావచ్చు, ప్రమాదవశాత్తు ఇబ్బంది పడిన వ్యక్తికి కావచ్చు, వీళ్ళందరికీ రక్తాన్ని ఎక్కించటం, తీయటం, ఎక్కించటం. నిజంగా ఈ ప్రక్రియ వాళ్ళు కనిపెట్టారు. దేవుడు ఆ మేధస్సును, ఆ జ్ఞానాన్ని మనిషి మదిలో పెట్టాడు కాబట్టి ఈరోజు అనేక మంది కాపాడబడుతున్నారు, అనేక మంది జీవించగలుగుతున్నారు. దేవుని పిల్లలారా, ఇది దేవుడు పెట్టిన మేధస్సే. అంటే మనుష్యులలో ఈ జాతుల రక్తం మనం చూడగలుగుతున్నాం. సహజంగా ఓ నెగిటివ్ వాళ్ళని ఏమని పిలుస్తారంటే యూనివర్సల్ డోనర్ అంటారు వాళ్ళని. ఓ గ్రూప్లోనే పాజిటివ్ నెగిటివ్లు ఉన్నాయి. అందులో నెగిటివ్ అనేది ఏంటంటే ఎవరికైనా రక్తాన్ని వీళ్ళు ఇవ్వచ్చు, ఏ గ్రూప్ వాళ్ళకైనా రక్తాన్ని ఇవ్వచ్చు. అందుకే డోనర్, యూనివర్సల్ డోనర్ అన్నారు నెగిటివ్కి సంబంధించిన వాళ్ళు. ఇక ఏబీ పాజిటివ్ అన్నారు. ఏబీ పాజిటివ్ గ్రూప్కి చెందిన వాళ్ళు ఏ రక్తాన్నైనా వాళ్ళు సంగ్రహించగలరు, ఎనీ బ్లడ్ గ్రూప్. ఆ ప్రత్యేకతలు నిజంగా ఆ రక్తంలో ఉన్నాయండి. అలాగే నెగిటివ్లు అనేది చాలా కష్టం. అంటే ప్రాథమికంగా మాత్రం చెప్తున్నాను, ఎక్కువ డెప్త్లోనికి అందులోకి నేను వెళ్ళట్లేదు. ఏమండి, ఆ ప్లాటిలెట్స్ అని ఇంకా చాలా రకాలైన పేర్లతో అవి పిలువబడుతుంటాయి. రక్తాన్ని విభజించుకుంటూ లోనికి వెళితే అంతగా ఇప్పుడు మనం అందులోనికి అధ్యయనాల్లోనికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రక్తంలోని మనిషి వ్యక్తిత్వం ఉంటుందా? దీనికి బైబిల్ చెప్పినది ఏంటి? ఎందుకంటే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అండి. ప్రతి దాన్ని సృష్టించింది వాక్యం, మర్చిపోకండి. నిజంగా తొలి మానవుడైన ఆదామును దేవుడు చేశాడండి. తన చేతులతో స్వహస్తాలతో నేలమంటి నుంచి నరుని నిర్మించి ఏమంటే టోటల్ బాడీని తయారు చేసేసాడు, అవయవాలను తయారు చేసేసాడు, అంతర్భాగాలు, బాహ్య భాగాలు, వీటన్నిటినీ తయారు చేశాడు. తయారు చేసి చివరిగా ఆయన ప్రవేశపెట్టింది కేవలం ఆత్మను మాత్రమే. స్టార్ట్ అన్నాడు. అంటే బ్లడ్ కూడా దేవుడు తయారు చేశాడు. మరి ఆదాము గారిది ఏ బ్లడ్ గ్రూపు మనకైతే తెలియదు, కానీ బైబిల్లో దానికి సంబంధించిన వివరాలు లేవు. కానీ మొత్తానికి ఏదో ఒక గ్రూప్ స్టార్ట్ చేసేది. ఎందుకంటే ఒక మనిషిలో ఒక గ్రూపే ఉంటుంది, 2-3 రకాల గ్రూపులు ఉండవండి. కానీ దేవుడు చేసిన విచిత్రం ఏంటో కానీ నిజంగా ఆదామును కలుగజేసిన తర్వాత ఆదాము ప్రక్కటెముకలోంచి స్త్రీని చేశాడు. ఆ తర్వాత వారిద్దరు కలయికల్లోంచే కదండి ఇన్ని జాతుల ప్రజలు వచ్చారు. ఏమండి, జపాన్ వాళ్ళు కానీ, నీగ్రో వాళ్ళు కానీ, రెడ్ ఇండియన్స్ కానీ, అమెరికన్స్ కానీ, ఇండియన్స్ కానీ, వీళ్ళందరూ ఇన్ని జాతుల ప్రజలు ప్రపంచంలో వచ్చారు అంటే ఎవరి నుంచి వచ్చారంటారు? వారిద్దరి నుంచే కదండి, మొత్తానికి ఒకరి నుంచే కదండి. అందుకే అంటున్నాడు కదా, ప్రతి జాతి మనుషులను యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటారండి. సృష్టి, హీజ్ ఎ క్రియేటర్. దేవుడు క్రియేట్ చేస్తాడు ఎప్పటికీ కూడా అండి. ఈ రక్తానికి సంబంధించిన శాస్త్రవేత్తలకు ఈ రక్తం ఎలా మార్పు చెందుతుంది, 2 గ్రూపుల కలయికలోంచి కొత్త గ్రూప్ ఎలా పుట్టుకొస్తుంది? సహజంగా ఓ వాళ్ళకి ఓఏ పుడతారు, లేదంటే ఏ వాళ్ళకి ఏ బ్లడ్ కలిగిన వాళ్ళే పుడతారు అనుకున్నారు. కానీ కాదండి, ఏ వాళ్ళకి బి వాళ్ళకి కలిపి ఓ వాళ్ళు పుడతారు. మళ్ళా ఓ గ్రూప్ ఉన్న వాళ్ళు వస్తారు. ఏ వాళ్ళకి ఏబి వాళ్ళకి కలిపి బి గ్రూప్ వాళ్ళు పుడతారు. అంటే సహజంగా తల్లిదండ్రులకు ఉన్న రక్తాన్ని పంచుకొని సేమ్ గ్రూప్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే తండ్రితో ఒక రక్తం, తల్లితో ఒక రక్తం అయినా సరే మరొక క్రొత్త జాతి రక్తం సంక్రమించుకొని పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? నిజంగా శాస్త్రాల్లోకి వెళ్తే వాళ్ళ చేతులు ఎత్తేసారు, మాకు ఇది ఎలా జరుగుతుందో మాకు తెలియదని. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? చదవండి ఆ మంచి మాట. దేవుడు 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించిన మాట ఏదని? అపోస్తుల కార్యాలు 17:26 అండి. ఏమని? యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి, అది మనుషులలో జాత, రక్తాలలో జాత. ఏమండి, ఇంకా ఇప్పుడు రక్తం కోసం మనం ఆలోచిస్తాం. అవయవాలలోనికి వెళితే అండి కళ్ళు వేరు, వాసన వేరు, చర్మము వేరు, ఫింగర్ ప్రింట్స్ వేరు, థంబ్ ఇంప్రెషన్స్. ఏమండి,
ఇవన్నీ చాలా పలు రకాలు దేవుడు చేశాడు. హీజ్ అ గ్రేట్ క్రియేటర్ అండి ఆయన. ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడు చూడండి, సృష్టి అది దేవుడు మాత్రమే చేయగలడండి. సృష్టిలో నుంచి మనిషి ప్రతి సృష్టిని చేయగలడేమో కానీ మ్యాన్ ఎప్పుడు క్రియేటర్ కాలేడు. సృష్టింపబడిన దానిలో నుంచి మరో క్రొత్త దానాన్ని నువ్వు సృష్టించగలవేమో కానీ ఏమీ లేని దాని నుంచి నువ్వు ఏది సృష్టించలేడు. మనిషి దేనిని సృష్టించలేడండి. సృష్టికర్త దేవుడు మాత్రమే. సృష్టికర్త దేవుడు మాత్రమే. ఇంతకీ ఇప్పుడు రక్తం, ఈ రక్తం ఒక్క గ్రూపు రక్తం నుంచి దేవుడు ఎన్ని గ్రూపులు తయారు చేశాడండి. ఏమండి, లిమిటెడ్ అందులో ఎక్కువ మంది మరి ఓలు ఉంటుంటారు, ఎక్కువ మంది ఏబీలు ఉంటుంటారు, ఎక్కువ మంది శాతం బట్టి ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాలను బట్టి ఆయా ప్రదేశాలలో ఎక్కువగా బి గ్రూప్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఓ గ్రూప్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏబీ గ్రూప్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అందులో పాజిటివ్లో ఉన్నవాళ్ళు, నెగిటివ్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఇంతకీ మనిషిలో ఉండే ఆ రక్తాన్ని బట్టి ఆ మనిషి వ్యక్తిత్వం అనేది ఉంటుందా, ఆ మనిషి స్వభావం అనేది ఆధారపడి ఉంటుందా అనేది మనం ఆలోచించగలిగితే దేవుడు ఒక చక్కని మాట మరి ఆదికాండం నుంచి మనం ఆలోచించుకొస్తే ప్రారంభంలోకి వెళ్ళాలి. దేని తెలుసుకోవాలన్నా సరే ఒకసారి ప్రారంభంలోని బైబిల్లో చెప్పబడిన మాట మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. అప్పటికి ఆదామవలను చేశాడు, వారు నేరస్తులుగా మారిపోయారు. ఏమండి, వాళ్ళు నేరస్తులుగా మారిపోయారు, దేవుని మాటకి అవిధేయులుగా వాళ్ళు మారిపోయారు. అలాంటి సందర్భంలో వాళ్ళ గర్భాన పుట్టిన తొలిచూలు కుమారుడు కయీను, ఆ తర్వాత పుట్టిన రెండో కుమారుడు హేబెలు. అది మీకు తెలుసు. కానీ కయీను ఏం చేశాడు? తన తమ్ముని యొక్క రక్తాన్ని కళ్ళ చూశాడు. మొట్టమొదటిసారిగా రక్తాన్ని చిందించిన వ్యక్తి కయీనేనండి. రక్తాన్ని చిందించి నేలను ఒలికించిన వ్యక్తి కయీను. బైబిల్లో, మానవ చరిత్రలో అలాంటి కయీను కోసం ఏమంటున్నాడో ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం 11-12 వచనాలు దయచేసి చూడండి ప్రియులారు. అక్కడ ఏమంటున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 11-12 వచనాలు, 4వ అధ్యాయం 11-12 వచనాలు. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల. అంటే కయీను ఎలాంటి స్వభావం వచ్చేసింది? అక్కడ మనం సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దామండి. దేవుడు వచ్చాడు, తమ్ముడు చచ్చిపోయాడు, దేవుడు వచ్చాడు. ఏడి నీ తమ్ముడు అని అడుగుతున్నప్పుడు కయీను ఎలాంటి సమాధానం ఇస్తున్నాడో చూడండి. ఏమిస్తున్నాడు సమాధానం? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుంచి నాకు మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుంచి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవై. నువ్వు శపింపబడిపోయి ఉన్నప్పుడు ఇంతకీ నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు కయీను ఏమి సమాధానం చెప్తున్నాడు చూడండి. అక్కడ నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం జాగ్రత్తగా చదవండి. దేవుడు వచ్చాడు, అడిగాడు, ఏడు నీ తమ్ముడు అని అడిగినప్పుడు అప్పటికి చంపేశాడు, తప్పించుకున్నాడు. ఏమండి, అప్పుడు దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడికి ఏమని సమాధానం చెప్తున్నాడు చూడండి. 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? అప్పుడు కయీను అడిగితే కయీను అంటున్నాడు, అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అంటున్నాడు చూడండి. కయీనులో రక్తాన్ని కళ్ళ చూసిన కయీను పలికిన మాట ఏంటో తెలుసా? ఏమో నాకు తెలీదు అంటే అబద్ధం ఆడాడు. అవునా కదా? అబద్ధం. ఏమని అబద్ధం ఆడాడు? నాకు నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, నా తమ్ముడికి నేను కాపలా. అంటే తాను చేసిన తప్పును సమర్థించుకుంటూ ఎదుట వ్యక్తి పైన ఎలాంటి దాడి చేస్తున్నాడు చూడండి. నేనేం కాపలా వాడినా? నేనే తమ్ముడు కాపలా? ఏమిటి ఇంతకీ కయ్యీనికి స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా రక్తాన్ని ఒలికించిన వ్యక్తి కయ్యీనైతే ఆ కయ్యీను దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ కయ్యీను చెబుతున్న అబద్ధం ఎక్కడిది? కయ్యీనులో అబద్ధమాడే ఈ సంస్కృతి. ఏమండి, దేవునినే పక్కత్రోవ పట్టించడానికి నాకేమీ తెలియదు, నాకు ఏ పాపమో తెలీదు, నా తమ్ముడికి నేనేమైనా కాపలావాడినా అని దేవుణ్ణే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అంటే ఈ స్వభావం,
ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? తల్లి తండ్రి వీరిరువురికి పుట్టిన తొలి బిడ్డండి ఎవరు? ఆదాము అవ్వలు. వాళ్ళిద్దరిది ఎలాంటి స్వభావం? ఏదైనా తోటలో దేవుడు వచ్చాడు, తప్పు చేసిన తర్వాత పండు తిన్న తర్వాత వచ్చాడు. పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి అడిగాడు, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము అవ్వలు ఇచ్చిన సమాధానం ఏంటండి? ఏం చేశారు? దేవుని మాటకు లోబడ్డారా వాళ్ళు? దేవుని మాటను ధిక్కరించడంతో పాటు ఏమండి దేవుని మీదే నేరస్థాపన చేసేవాళ్ళుగా వాళ్ళు మారిపోయారు. అబద్ధికులుగా మారిపోయారు. అబద్ధికులుగా మారిపోయారు. అంటే వారిలో ఎందుకు ఆ స్వభావం వచ్చింది? వారిలో ఏ అబద్ధమైతే ప్రారంభమైందో, ఏ అబద్ధాన్నైతే స్వీకరించారో. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం? ఏంటండి వాళ్ళు మాట్లాడిన, వాళ్ళు తెలుసుకున్న అబద్ధం ఏంటి? మీరు తిరుదినము నిశ్చయముగా చతురు అన్న నిజం దేవుడు చెబితే అపవాది వచ్చి వాళ్ళని మోసగించడానికి మీరు చావనే చావరు అన్న నిజాన్ని, అది నిజం అనుకుని నమ్మారు. చావనే చావరు అన్న నిజాన్ని పక్కన పెట్టి ఏమండి చావనే చావరు ఏది? పండు తినుదినము నిశ్చయముగా చతురు అన్న దేవుని మాటను పక్కన పెట్టేశారు. చావనే చావరు అన్న నిజాన్ని వాళ్ళు నిజంగా నమ్మారు. అబద్ధాన్ని నిజంగా నమ్మారు వాళ్ళు. అవునా కదా? అబద్ధాన్ని వాళ్ళు నిజంగా స్వీకరించారు. అంటే ఆ రోజు ప్రవేశించిందండి ఆ వ్యక్తులలోనికి. ఎవరు ప్రవేశపెట్టారు? ఈ అబద్ధానికి జనకుడు, అబద్ధానికి కారకుడు, ప్రారంభకుడు ఎవరో తెలుసండి? వాడేనండి అపవాది, ఆది ఘట సర్పము, ఏదేను తోటలోనికి ప్రవేశించిన వాడు. అందుకే యేసుక్రీస్తు వారు వాడిని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అంటున్నాడు ఏంటి? కన్నది ఈయనైతే వాడి తండ్రి అంటున్నాడు ఏంటండి? అంటే మీ తండ్రి నుంచి స్వభావ లక్షణాలను మీరు పునికి పుచ్చుకున్నారు. మీ రక్తంలోనికి ఏమొచ్చింది? ఎటువంటి స్వభావం మీరు అలవాటు చేసుకున్నారు? వాడు ఏమని నేర్పించి పెట్టాడు మీకు? మీ మనస్సులో వాడు పెట్టాడు? ఏమని పెట్టాడు అంటే అవిధేయులుగా మిమ్మల్ని మార్చడానికి వాడు ఒక అబద్ధాన్ని చెప్పి మిమ్మల్ని మోసగించాడు. అబద్ధాన్ని మీరు స్వీకరించారు, నిజాన్ని పక్కన పెట్టారు, దేవుని నిజాన్ని కాదన్నారు, అపవాది చెప్పిన అబద్ధాన్ని మీరు నమ్మారు. ఆ అబద్ధాన్ని మీరు నమ్మడం కాదు కదా, దేవునికి వ్యతిరేకులుగా మీరు మారడం కాదు కదా, మీరిరువురి గర్భాల గుండా వచ్చిన వ్యక్తి ఒక పెద్ద అబద్ధికుడుగా మారాడు. ఎవరు అబద్ధికుడు? కయ్యనండి. కయ్యను చివరికి తమ తమ్ముడైన హేబెలును చంపేటంత దుర్మార్గుడుగా మారిపోయి రక్తాన్ని ఒలికించిన వాడుగా మారిపోయి దేవుడు అడుగుతుంటే నాకు తెలియదు ఏ పాపం, నాకు ఏ పాపము తెలియదని అంటున్నాడు. అంటే వాడిలో చూసా తల్లిదండ్రుల్లోని స్వభావం వాడికి వచ్చింది. తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని, గుణగణాలు చూసారా, వాడికి కూడా కయ్యనికి కూడా వచ్చాయండి. అందుకే అటువంటి స్వభావం ఆది తండ్రిలో నుంచి ఈరోజు అదే స్వభావం మనుషులలో ఈరోజు కోట్ల కొలదిగా భూమి మీద విస్తరిస్తున్న మానవాళిలో ఎవరి రక్తం ప్రవహించింది మీరు చెప్పండి? ఆదాము రక్తం కాదా? ఆదాములో నుంచే కదా మనం అంతా విడిపోయాం. భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి ఆదాము నుంచి విడిపోయిన వాడే కదండి. ఆదాము రక్తం నుంచి వచ్చిన వాడే కదండి. ప్రారంభంలోనే వచ్చేసింది ఒక అబద్ధం. ప్రారంభంలోనే వచ్చేసిందండి అబద్ధం. ఈ అబద్ధం రావటం వలన మనిషి క్యారెక్టర్, స్వభావం ఎలా మారిపోయింది అంటే చివరకు ఆ తల్లిదండ్రులు అబద్ధికులుగా మారితే ఆ అబద్ధికులలో నుంచి పుట్టుకొచ్చిన వీడు కయ్యను, వీడు కూడా ప్రధానమైన అబద్ధికుడుగా మారిపోయాడు. ఏమండి? అవునా? అంటే వాళ్ళు అడిగినప్పుడు, దేవుడు అడిగినప్పుడు స్ట్రైట్ సమాధానం వాడు చెప్పలేదు. నువ్వు పండు తిన్నావా? తిన్నాను లేదని చెప్పాలి. కానీ వీళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారు? ఆదాము కానీ అవ్వలు కానీ వాళ్ళు చెప్పిన సమాధానం దేవుడికి స్ట్రైట్గా ఉందా? సమాధానం లేదు. నీవు నాకు ఇచ్చిన స్త్రీ అని ఆదాము తప్పించుకుంటే, సర్పములను మోసపుచ్చిందని అవ్వ తప్పించుకుంటే, అంటే వీళ్ళిద్దరు మనస్తత్వాలు ఏంటనమాట? తప్పించుకునే ప్రయత్నాలు. డొంక తిరుగుడు సమాధానం అంటారు దాన్ని. అది డొంక తిరుగుడు సమాధానం. అదే స్వభావం కనబడుతుంది చూసారా? అదే స్వభావం లక్షణాలు కనబడుతున్నాయి చూసారా? ఎవరిలో కనబడుతున్నాయి? కయ్యన్లో. ఎక్కడ రా నీ తమ్ముడు అంటే, నేనేమైనా కాపలదారనా నా తమ్ముడికి? ఏమో నాకు తెలియదు వాడు ఎక్కడున్నాడో. అలాంటి స్వభావ లక్షణాలను వచ్చేయండి పుణికి పుచ్చుకున్నాడండి.
తల్లిదండ్రుల్లో నుంచి వాళ్ళు వచ్చాయండి. అందుకే ఏమండి, బైబిల్ ఒక చక్కటి ఈ మాట మీరు చూస్తే ఆనందిస్తారు. ఏంటో తెలుసా ఆ మాట? అది యోహాను గారు రాశారు ఆ మాట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు చూడండి. ఏమని? మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఏమండి? వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను కనుకనే కదా అంటున్నాడు చూడండి. ఎలా ఉండకూడదు అంటున్నాడండి? ఎలా ఉండకూడదు అంటున్నాడు మనల్ని. మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. కయ్యీను వంటి వారంగా ఉండకూడదు అంటున్నాడంటే అంటే కయ్యీను వంటి వారుగా మారుతామనే కదా, కయ్యీను వంటి వారుగా మనం ప్రవర్తిస్తామనే కదండి. మీకు అర్థమవుతుందో లేదో? మనం కయ్యీను వంటి వారుగా మారిపోతామేమోనన్న భయం దేవునిలో ఉంది. ఒరే, నువ్వు వాడిలా మారకురా, వాడిలాంటి స్వభావాన్ని నువ్వు తెచ్చుకోకురా, వాడిలా నువ్వు ప్రవర్తించొద్దురా. దేవుడు అంటున్నాడండి, మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అంటున్నాడు చూడండి. దుష్టుని సంబంధి వాడు ఎప్పుడో అపవాది పక్షాన పోయాడు. వాడు దుష్టుడిగా మారిపోయాడు. మీరు కూడా అలాంటి సంబంధులు కాకండి. ఏమండి, ఆ రోజు నుంచి మానవ వ్యతిరేకత, దేవునిపై వ్యతిరేకత ఆరంభమైంది. ప్రారంభం నుంచి అప్పటి నుంచి అండి అపవాది నిజంగా ఎందరినో స్వభావ సిద్ధంగా దేవునికి అవిధేయులుగా మారుస్తూ వచ్చాడు. వాడు దేవునికి వ్యతిరేకులుగా మారుస్తూ వచ్చాడండి. వాడు ఎంతమంది చరిత్రలో, బైబిల్ చరిత్రలో చూడగలిగితే ఆదాము అవ్వలు తొలి మానవులు మొదలుకొని బైబిల్ చరిత్రలో ఎందరో దేవునికి అవిధేయులుగా మారిపోయిన వాళ్ళని మనం చూడగలమండి. మొట్టమొదటిగా కయ్యను మనకు కనబడుతున్నాడు ఇందులో. కయ్యను వంటి వారుగా మీరు ఉండరాదు అంటున్నాడు దేవుడు. ఏమండి? అలాగే మరొకను గురించి దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. అది మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే కయ్యను అంటే స్వభావం మీలో వచ్చేస్తుందేమో, జాగ్రత్త. ఎందుకంటే మనమంతా ఒక రక్తాన్ని పంచుకొని పుట్టాం. కొన్నిసారి స్వభావ లక్షణాలు ఉంటాయి మనకి. వాడు పాపం చేశారు కాబట్టి మనలో పాపం ఉంటుందని కాదు అక్కడ ఉద్దేశం. వాడిలాంటి స్వభావ లక్షణాలు ఒకవేళ మీలో రిపీట్ అవుతాయేమో, జాగ్రత్త. ఆ స్వభావం ఒకవేళ మీలో వస్తుందేమో. ఏమండి? అటువంటి స్వభావం ఒకవేళ మీలో ఉంటుందేమో, జాగ్రత్త పడిన దేవుడు మనం హెచ్చరిస్తున్నాడండి. కయ్యను వాడు అరహంతకుడు. అలాగే యాషావు వాడెలాంటి వాడని అంటున్నాడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు వాడు జ్యేష్ఠత్వాన్ని, అర్హతను పోగొట్టేసుకున్నాడు వాడు, భ్రష్టుడు వాడు, పనికిరాని వాడు, వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. వాడిలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఎత్తి చూపించి ఏమంటున్నాడు? జాగ్రత్త. మీరు అటువంటి లక్షణాలు ఒకవేళ మీలో ఉంటాయేమో, అటువంటి స్వభావాలు మీలో వస్తాయేమో. అంటే దేవునికి అవిధేయత చూపించే లక్షణాలు ప్రారంభ మనిషి నుంచి అండి మనుషులలోనికి చొప్పించాడు వాడు. ఆ స్వభావాన్ని మనుషుల్లోనికి చొప్పించాడు. ఆ చొప్పించినప్పుడు అంటే మనకు కూడా ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటారు, అటువంటి స్వభావ లక్షణాలు మనలో కూడా రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్వభావాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చే స్వభావం, దేవుడు కోరుకున్న స్వభావం, అదేనండి వ్యక్తిత్వం. ఎందుకంటే మొత్తానికి మనమంతా ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన ఒకే కుటుంబీకులు మనమంతా. మన ఆది తండ్రులు, మన పితరులైన వాళ్ళు కూడా ఇగో అనేక సందర్భాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోతామేమో, మనం కూడా ఒకవేళ అదే దోషంలోనికి మనం పడిపోతామేమో అనే దేవుడు చెబుతున్నాడండి. అంటే వ్యక్తులుగా మనం పుడుతున్నా మనకు ముందటి వారిలోని ఉన్న స్వభావ లక్షణాలు ఒకవేళ మనలో కూడా తలెత్తుతాయేమో. ఆ క్యారెక్టర్స్, ఆ స్వభావాలు, ఆ వ్యక్తిత్వాలు మీలో రిపీట్ అవుతాయేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు.
ఎక్కువగా బైబిల్లో ఒక వ్యక్తి కోసం దేవుడు పదే 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 మాట్లాడతారండి. ఎవరో తెలుసా అండి? నెబాతు కుమారుడైన యెరోబాము కోసం అండి. నిజంగా రాజుల గ్రంథం చదివితే, మొదటి రాజులు కానీ, రెండో రాజులు కానీ, దినవృత్తాంతాల గ్రంథాలు కానీ, వాళ్ళ చరిత్రను చూడగలిగితే ఎక్కువగా అదుగో ఆ నెబాతు కుమారుడైన యెరోబాము. ఎందుకు మాటి మాటికి ఎవడో కోసము వస్తే ఆ నెబాతు కుమారుడైన యెరోబాము కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమండి? అంటే ఆ తల్లిదండ్రుల్లో నుంచి వచ్చిన అవలక్షణాలు ఒకవేళ మీలో కూడా వస్తాయేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అందుకే ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 52వ వచనం చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 52వ వచనం, అందులో ఏమని మాట్లాడుతున్నాడు? అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను, క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. ఏమండి? తల్లిదండ్రులు అంటున్నాడు చూడండి, మరలా చదవండి ఆ మాట. 52వ వచనం, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రుల యొక్క ఇద్దరి ప్రవర్తనను పుణిగిపుచ్చుకున్నాడు వాడు. అంటే తండ్రి అలాంటి వాడే, తల్లి అలాంటిదే, మరి వాళ్ళిద్దరిలోంచి పుట్టుకొచ్చిన డిఎన్ఏ ఎలా ఉంటుందండి? దేవునికి అవిధేయులైన డిఎన్ఏలో నుంచి దేవునికి అవిధేయులైన వాళ్ళే పుడతారండి. దేవుని ప్రేమించే వాళ్ళ డిఎన్ఏలోంచి దేవుని ప్రేమించే వాళ్ళే పుడతారండి. రాక్షసుడి కడుపున రాక్షసుడే పుడతాడు. ఏమండి? రక్షకుడి కడుపున రక్షకుడే పుడతాడండి. కనుక ఈరోజు మనం ఎవరి గర్భాల గుండా పుట్టినా, ఒకవేళ నేను రాక్షసుడి కడుపున పుట్టానా అయితే నేను జాగ్రత్త పడాలి. ఒకవేళ రక్షకుడి కడుపున పుట్టానా అయితే వెరీ గుడ్. ఎందుకంటే ఒకవేళ మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఒకవేళ మంచి వాళ్ళు అయితే, సన్మార్గులైతే, వాళ్ళ ప్రకారంగా మనం ప్రవర్తించడానికి, ఏమండి, మనం సన్మార్గంలో ప్రవర్తించడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ దుర్మార్గులు ఉన్నారనుకోండి, దుర్మార్గులు ఉంటే ఏం చేయాలి? అమ్మ బాబే మనం దుర్మార్గులుగా ఉండకూడదు, కయ్యను వంటి వారంగా ఉండకూడదు, యాషా వంటి వారంగా ఉండకూడదు, నెబాతు కుమారుడిని యెరోబాము వంటి వారిగా మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? దేవుడు కోరుకున్న వాళ్ళుగా ఉండాలి. అదిగా 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. మరలా వాడి కోసం చెప్తున్నాడు, మరలా వాడి కోసం మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం ఏమంటున్నాడంటే అక్కడ, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27, అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తన అంటున్నాడు చూడండి. ఆహాబు కుటుంబీకులు అంటే ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము. ఏమండి? ఆ రక్తాన్ని పంచుకొని పుడితే ఆ రక్తం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు దేవునికి అవిధేయులైతే వాళ్ళ గర్భం గుండా పుట్టిన వాళ్ళు, రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు కూడా ఆ రక్తంలో సేమ్ అదే స్వభావం, అదే వ్యక్తిత్వం, అదే క్యారెక్టర్, అదే గుణం వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు మన పూర్వీకుల కోసం ఇప్పుడు మనం ఒక్కసారి బ్యాక్ హిస్టరీ చదువుకోవాలండి బాబు. మన పూర్వీకుల్లో ఎవడైనా కూనీకోరులు కానీ, మన పూర్వీకుల్లో ఎవరైనా దొంగలు కానీ, ఏమైనా గజ దొంగలు కానీ, ఇటువంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే మనకు కూడా అలాంటి దుర్గుణాలు మనకు ఉంటాయి. నాన్న పెద్ద కాటు వేసే గజ దొంగ అనుకోండి, ఎక్కడో దగ్గర మనం కూడా కాటు వేసేయాలి, చూసిన వెంటనే నొక్కేయాలి, చూసిన వెంటనే దాచేయాలి, ఇలాంటి దుర్బుద్ధి ఉంటుందండి. తల్లిదండ్రులు ఏమైనా తిండిపోతున్నారు అనుకోండి, మనకు కూడా తిండి అంటే తిండి అంటే ఆశ, కావాలనుకునే మనస్సు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? కుటుంబీకులు, పూర్వీకులు, మనకు మొదటి వాళ్ళు, అలాంటి వారిలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం. కనుక ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళలోంచి పుట్టుకొచ్చాం అంటే, ఒక్కసారి మన తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఒక్కసారి విషయం ఏమైనా చెప్తారా మీరు? ఇంతకీ ఏమైనా అడగాలి? అమ్మా, మన పూర్వీకుల్లో ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు తెలిసిన మన తాతయ్య మనస్తత్వం ఏంటి? ముత్తాత మనస్తత్వం ఏంటి? ఏమండి? అవ్వ మనస్తత్వం ఏంటి? పెద్దమ్మ పెదనాన్న మనస్తత్వాలు ఏంటి తెలుసుకోవాలండి. ఎంతసేపు పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. దేనికి? ఏమంటే పెద్దలు అంటారు కదా, పెళ్లి చేసుకునేటప్పుడు అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. అటు 7 తరాలా? ఎందుకు చూడమన్నారు? చూడమన్నా మంచిదే. అంటే ఒకవేళ వీళ్ళలో వాళ్ళు చూడమన్నది ఏంటంటే, శరీరంలో బొల్లున్నోళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా బొల్లు అనేది రిపీట్ అవుతుంటుందండి.
ఏమండి? అలాగే వాళ్ళలోని ఈ కొన్ని శరీర సంబంధమైన వ్యాధులు, జెనెటిక్ డిజార్డర్స్ అంటారు దాన్ని. అంటే వాళ్ళ యొక్క కణజాలంలో ఉన్న సమస్యలు ఏమైనా ఒకళ్ళుంటే, ఒకళ్ళ క్యాన్సర్ ఉందనుకోండి, ఆ పూర్వీకులు ఎవరికైనా క్యాన్సర్తో వచ్చి మరణించిన వాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరో శరీర సంబంధమైన ఆ క్యాన్సర్ రోగులు అనేవాళ్ళు ఉంటారండి, ఉంటారు ప్రియులారా. అంటే ఇవన్నీ కూడా రక్తాన్ని బట్టి వచ్చే రోగాలు, ఏమండి, రక్తాన్ని బట్టి సంక్రమించే వ్యాధులు. అలాగే నైజం, గుణం, ఏమండి, అంటే తల్లిదండ్రులు ఒకవేళ గొప్పవాళ్ళు, ఉత్తములు, మంచివాళ్ళు అయితే ఆ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా వాళ్ళ పూర్వీకులు కానివ్వండి, వీళ్ళందరిలో నుంచి ఆ గుణాన్ని సంక్రమించుకుంటాం మనం, పాపాన్ని కాదండి. నా ఉద్దేశం వాళ్ళు చేసిన పాపాలు మనకు చుట్టుకుంటే అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. కేవలం వాళ్ళ తాలూకా లక్షణాలు, వాళ్ళ తాలూకా గుణగణాలు, ఇవి మనం అంకించుకుంటాం, వీటిని మనం సంక్రమించుకుంటాం, వీటిని మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ రక్తాన్ని పంచుకొని పుట్టాం కాబట్టి. అందుకే ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది కదండి. అదిగో ఆ నెబాతు కుమారుడైన యెరోబాము, వాడు పూర్వీకుల్లోంచి వాడికి వచ్చిన పరిస్థితి ఏమంటే, నిజంగా చాలా సందర్భాల్లో పూర్వీకుల్లో దుర్మార్గులైతే వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు ఉత్తములైన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పూర్వీకులైన వాళ్ళు ఉత్తములైతే గర్భాన పుట్టిన వాళ్ళు, తర్వాత వంశం నుంచి వచ్చిన వాళ్ళు అతి నీచులైన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ స్వభావ లక్షణాలు వీళ్ళందరిలోనే కనబడుతుంది ప్రియులారా. అంటే బైబిల్ ఏనాడో హెచ్చరించింది. ఏమని హెచ్చరించింది? అలాగే మరొక వ్యక్తిని ఈరోజు బైబిల్లోంచి మీకు చూపిస్తాను. అదేంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తను చెప్పుకొనుచున్న యెజెబెలుని స్త్రీని ఉండనిచ్చుచున్నావు. సంఘంలో యెజెబెలుని స్త్రీని ఉండనివ్వడం కోసం మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇక్కడ యోహాను గారు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడుతున్నాడు? యెజెబెలు కోసం ఎందుకు చెప్తున్నాడు అంటే యెజెబెలు తాలూకా క్యారెక్టర్, వ్యక్తిత్వం, స్వభావం, లక్షణాలను పుచ్చుకున్న వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు అదిగో ఈ సంఘంలో చాలా మంది ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు. నిజంగా ఆహాబుకిని యెజెబెలుకి పుట్టిన వాళ్ళు ఎంత దుష్టులో, ఎంత దుర్మార్గులో, ఆ కుటుంబీకులు, ఆ వంశీకులు ఏంటో మనకు తెలుసు. అందుకే మొత్తం నాశనం చేశాడు. యెహోవా వచ్చిన తర్వాత అందరిని చంపి పడేశాడు. అంటే సమూలంగా నాశనం చేయాలి అని. ఎందుకు అంత తెచ్చుకున్నారు వాళ్ళు? కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ స్వభావ లక్షణాలు ఆ రక్తములోనే, ఆ డిఎన్ఏలోనే ప్రవేశించేసింది. అవునండి, ఆ డిఎన్ఏలోనే వచ్చేసిందండి ఆ గుణం. కాటుగాళ్ళుగా, కేటుగాళ్ళుగా, దుస్తులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా అనేక మంది మారడానికి కారణం అంటే వారి యొక్క స్వభావ లక్షణాలను పంచుకుంటారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యెజెబెలుని స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. సంఘములో యెజెబెలుని స్త్రీ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ లక్షణాలు నీలో ఉన్నాయి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మరొక మాట చూద్దాం. యోధాపత్రిక చూడండి. ఈ ప్రకటన గ్రంథానికి ముందున్నది, అందులో 11వ వచనం చూడండి. యోధాపత్రిక 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. చూడండి, అయ్యో వారికి శ్రమ. ఎందుకు శ్రమ అంటున్నాడంటే వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవను ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసిన తిరస్కారము చేత నశించిరి. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారండి మనకి. అందులో కయ్యను కనబడుతున్నాడు, అందులో బిలాము కనబడుతున్నాడు, అందులో కోరహ కనబడుతున్నాడు. వీళ్ళందరూ ఎవరన్నమాట? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవునికి అవిధేయులు వీళ్ళు. అంటే వాళ్ళ రక్తంలో స్వభావ లక్షణాలు. కొంతమంది చూడండి ముక్కు మీద కోపం, నాన్నకు ముక్కు మీద కోపం అనుకోండి, ఆ గర్భాన పుట్టినోడు కూడా ముక్కు మీద కోపమే. నాన్న సౌమ్యమైన వాడు అనుకోండి, పిల్లలు కూడా సౌమ్యంగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క లక్షణాలు డిఎన్ఏ. ఆహారపు అలవాట్లు, జబ్బులను మాత్రమే కాదండి, స్వభావాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. స్వభావం. తల్లిదండ్రులు అబద్ధికులయ్యారు కాబట్టి గర్భాన పుట్టిన వాళ్ళు కూడా ఆ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు? అబద్ధికులుగా మారుతున్నారు. అంటే ఒకవేళ నీలో రక్తంలో ఒకవేళ ఆ లక్షణాలు, ఆ దోషాలు ఉన్న
ఆ దోష నివారణ చేసుకోవాలి. నువ్వు ఆ స్వభావ లక్షణాలు నీలో వచ్చేస్తున్నా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆ స్వభావాన్ని మార్చుకొనగలిగే పరిస్థితి నీలో ఉండాలి. కీర్తనల గ్రంథం 58వ కీర్తన చూడండి. 58వ కీర్తన 3-4 వచనాలు ప్రియులరా. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు అంటున్నాడు ఏంటండి? తల్లి కడుపులో భక్తిహీనులు పుట్టడం ఏంటండి? పసిపెట్టే కదా, వాడికి తెలీదు. వాడి భక్తిహీనుడు ఎందుకయ్యాడో తెలుసా? ఈ జాగ్రత్తగా వినాలి ఈ మాట. తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి, అదే క్యారెక్టర్, అదే వ్యక్తిత్వం. పుట్టినప్పుడు వాడు అమాయకుడే, పాపం వాడికి ఏం తెలీదు. వాడు జాగ్రత్తగా దేవుని మార్గంలో నడిపిస్తే వాడు బాగుపడిపోతాడు. లేదు వాడిని ఆ విధంగా వదిలేసావా, వాడు దుష్టత్వం వాడిలో ఉంది. ఎందుకంటే వాడు రక్తంలోనే ఆ స్వభావం వచ్చేసింది, క్యారెక్టర్. విపరీత బుద్ధి. ఏడు రక్తంలో విపరీత బుద్ధి ఉందా? ఏమండి? తల్లిదండ్రులు గర్భాన పుట్టిన తోడనే విపరీత బుద్ధి కలిగి ఏం చేస్తున్నారంటే వాళ్ళు పుట్టిన తోడనే. అసలు మాటే రాదు కదండి, అబద్ధములు ఆడుతానని ఎందుకంటున్నాడు ఆ మాట? చాలా మందికి అర్థం కాలేదు ఆ మాట. పుట్టిన తోడనే మనిషి అబద్ధం ఆడడం ఏంటంటే అనుకున్నారా? అబద్ధం ఆడే లక్షణం వాడిలో ఉంది, వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చేసింది? తొలి మానవుడైన ఆదాము నుంచి ఆరంభమైపోయింది, ఆ రక్తం నుంచి ఆరంభమైపోయింది. ఏమని? అబద్ధమాడే లక్షణం. అబద్ధమాడే లక్షణం అండి. మనం ముందు మన జీవితంలో నేర్చుకోతే అబద్ధమే. మనం దొంగచాటుగా చిన్నప్పుడు దొంగచాటుగా ఇది తినేస్తాడు, నోట్లో పెట్టేసుకుంటాడు. వాడు ఇంకా బొంగురుతుంటాడు అంతే, టక్క నోట్లో పెట్టేసుకుంటాడు. తల్లి వచ్చి కొళ్ళారు చేసి ఏంట్రా తిన్నావు అంటే ఏం తినలేదంటారు. ఏంటి మాయా, ఏంటి మోసం అంటే ఆటోమేటిక్గా వాడు ఎందుకు తల ఊపేశాడు? లేదు, తెలియదు, నేను తెలియదు. చిన్నప్పుడు రైమ్ కూడా ఏమి నేర్పించాను? జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, నేనేం తినట్లేదు. టెలింగ్ లైస్ నో పాపా. అయితే నోరు తెరవరా, వంద పంచదార నోట్లో వాడికి. అంటే పంచదార నోటి నిండా గుక్కులు వేసుకొని ఎరా పంచదార తిన్నావంటే లేదు. ఏమండి, చిన్ననాటి నుంచి అబద్ధాలు నేర్చుకుని ప్రాథమిక పాఠాల నుంచి అదే రైమ్స్ అబద్ధాలు నేర్చుకుని వేస్తున్నాం మనం. ఇంకా రైమ్లో ఇంకా కాదండి, పుట్టిన తోడనే అబద్ధం. అబద్ధం అనేది నీ గొడవలో ఉందిరా, నీ స్వభావంలో ఉంది, నీ వ్యక్తిత్వంలో ఉంది అంటున్నాడు. ఎందుకంటే మీ నాన్న ఒక పెద్ద అబద్ధికుడు, మీ అమ్మ ఒక పెద్ద అబద్ధికురాలు. వాళ్ళు ఆడిన అబద్ధాలు ఇన్నని కాదు, ఆ అబద్ధాలు ఆడి 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 ఏమండి. కొంతమంది భార్యలు భర్తల దగ్గర విపరీతమైన అబద్ధాలు ఆడుతుంటారండి. కొంతమంది భర్తలు భార్యల దగ్గర విపరీతమైన అబద్ధాలు ఆడుతుంటారండి. ఈ అబద్ధాలన్నీ కూడా పిల్లలకి ఎలా వచ్చేస్తాయి అనుకున్నారు? చూసి నేర్చుకోవడం సెకండరీ. ఏమండి, మా అమ్మ అబద్ధం ఆడడం చూసి నేర్చుకున్నానండి కాదండి. నువ్వు అబద్ధాలు ఆడుతుంటావే, ఆ అబద్ధం నువ్వు ఆడటం అనే అలవాటు ఏమైపోయింది తెలుసా? ఆటోమేటిక్గా నీ జీన్స్లోకి వెళ్ళిపోయింది, జెనెటికల్ డిజార్డర్ అయిపోయింది. అది నీ లక్షణాలలోకి కలిసిపోయింది, అది నీ రక్తంలోకి వెళ్ళిపోయింది. అది లక్షణం సుమా, ఆ లక్షణం వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు వాడేమంటాడు? వాడే అబద్ధమే, వాడే అబద్ధికుడే. స్వభావాన్ని బట్టేవాడు నోరు విప్పక ముందే అబద్ధములు ఆడుచూ తప్పిపోతున్నారు వాళ్ళంతా. చదవండి మరలా ఆ మాట. కీర్తన గ్రంథం 58వ కీర్తన, కీర్తనలు 58:3. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని రూపకాలంగా చెప్తున్నాడండి నేను ఇక్కడ. చాలా మందికి ఈ మాట అర్థం కాక తల్లి కడుపులో పుట్టినవన్నీ అబద్ధాలు ఆడడం ఏంటండి అనుకుంటున్నారు, అర్థం కాక. అది దీని పరమార్థం. నీ రక్తంలోనే ఉంది నీ వ్యక్తిత్వం. నువ్వు ఎలాంటి వాళ్ళకి జన్మనిస్తున్నావు అంటే, నువ్వు జన్మనిచ్చే ముందు, నువ్వు కనే ముందు, నువ్వు బయటకు పంపే ముందు నువ్వు ఎలాంటి వాడవో అలాంటి వాడికి జన్మనిస్తున్నావు. నువ్వు పావునే కంటది, అవునా? సింహాన్నే కంటది. అబద్ధికుడే కంటాడు. అర్థమవుతుందా మీకు? దేవుని పిల్లలారా, ఇది దేవుడు చెబుతున్న నగ్న సత్యం. అవును, యథార్థ సంఘటన చెబుతున్నాడు. కనుక తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి. అప్పటికాడికి విపరీత బుద్ధ, ఆడికి అసలు అంటే ఆరాదు, పాపం అంటే ఏంటో తెలీదు. కానీ వాడు బుద్ధి విపరీత బుద్ధది. తర్వాత వాడిని అలా విడిచిపెట్టేస్తే ఆ బుద్ధి నువ్వు మార్చకుండా ఈ బుద్ధి వాక్యంలో వాడికి నేర్పించకపోతే ఆ బుద్ధే కంటిన్యూ అయిపోద్ది. వాడికి వంచాలి కదండి, వాడిని మార్చాలి కదండి. చిన్ననాటి నుంచి ఎందుకు దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి? చిన్ననాటి నుంచి నేర్పించకపోతే వాడు పూర్వస్థితి, అదే నీ స్థితి వాడు నేర్చేసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ పండిపోయి నీ కడుపులోంచి వచ్చేసాడు వాడు. నీ స్వభావ లక్షణాలన్నీ విపరీత బుద్ధులు వాడు ధరించుకు వచ్చేసాడు వాడు. కనుక ఆటోమేటిక్గా బయట పెడతాడు వాడు. అలా పెట్టకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి?
వాడికి వాక్యమనే మందు పోసి వాడిలో ఉన్న స్వభావాన్ని చంపి దైవత్వపు లక్షణాలను మంచి మంచి స్వభావ గుణాలను వాడికి ఎక్కించు, ఇంజెక్ట్ చెయ్యి. ఏమండి, మన శరీరంలో మనకి రోగ నిరోధక శక్తిని పెంచడానికి తొలుత మనకి ఇచ్చేది ఏంటనుకో టీకాలు అనేవాడు చూసారు. అప్పుడు అవి ఏంటనుకున్నారు? క్రిమిని ప్రవేశపెడుతున్నారు. దానితో మేల్కోవాలి, రక్త వ్యవస్థ అంతా మేల్కోవాలి, తెల్ల రక్త కణాలు మేల్కోవాలి, యుద్ధం చేయాలి. వాటిని మేల్కొల్పడానికి రోగ క్రిమిని ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. అది మంచికి. ఈరోజు ఆ భయంకరమైన స్వభావ లక్షణాలు మనిషిలోనే ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం అనే ఇంజెక్షన్ పెట్టి లోనికి పంపించే, వాక్యాన్ని లోనికి అది ఫైట్ చేస్తుంది, లోనికి వెళ్ళి నీ స్వభావాన్ని మారుస్తుంది. అది పుట్టిన తోడనే ఒకవేళ ఆ లక్షణాలు అనేది నీ రక్తాన్ని బట్టి నీకు సంక్రమించినా, ఎందుకంటే మనందరికీ అన్ని దుర్గుణాలు సంక్రమించాయండి. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఆదాము అబద్ధికుడు కాదు, మనలో ఎవడ అబద్ధికుడు కాదు చెప్పండి? మన పూర్వీకుల్లో ఆదాము మొదలుకొని ఎంతమందిలో ఎన్ని దుర్మార్గతలు, ఎన్ని భయంకరమైన గుణాలు ఉన్నాయి, అవన్నీ మన బ్లడ్లో కూడా ఉన్నాయి. కానీ కొందరు పెడతారు, కొందరు పెట్టరు. బయటికి పెట్టడం పెట్టకపోవడం అనేది దేని బట్టి ఉంటుందో తెలుసా? మీ నియంత్రణ. ఆ నియంత్రించుకోవాలంటే దానికి కావలసిన వాక్యం, అది మాత్రమే కంట్రోల్ చేయగలదు, అది మాత్రమే మనిషిని సరిచేయగలదు. అందుకే వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు? ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగనే పదం కూడా ప్రయోగించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 4:12 మూలుగు అన్నాడు. ఎందుకబ్బా మూలుగులోకి వాక్యం వెళ్ళాలి? చదవండి అన్నమాట. ఇప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 4:12 ఏమంటున్నాడు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలదై, ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగు అనే పదం ఉంది. చూడండి, మూలుగు అంటే ఏంటనుకున్నారు? రక్తానికి బేస్ మూలుగేనండి. తెలుసా మీకు? అవునండి. రక్తం ప్రతి మనిషిలోనూ రక్తం పుట్టుకు రావాలి అంటే అది కేవలం మూలుగు నుంచి మాత్రమే వస్తుంది. అంటే ఏ మూలుగు నుంచి అయితే రక్త కణాలు పుడుతున్నాయో, ఏ మూలుగు నుంచి అయితే రక్తం ఉత్పత్తి అవుతుందో, ఆ మూలుగులోనికి, ఆ రక్తంలోనికి వెళ్ళిపోవాలి వాక్యం. వెళుతుంది వాక్యం. పంపించండి, ఇంజెక్ట్ చెయ్యండి. అలా మీరు ఇంజెక్ట్ చేయగలిగితే ఏమండి, మీ కడుపున దుర్మార్గులు పుట్టినా, మీ కడుపున అవిధేయులు పుట్టినా, మీ కడుపున ఎలాంటి వారు పుట్టినా వాళ్ళు ఎంతో ఉత్తములుగా మారుతారు, వాళ్ళు ఎంతో గొప్పవారుగా మారుతారు. అదే బైబిల్ చెప్పిన సత్యం. గ్రహించండి. ఎందుకంటే ఎన్నో భయంకరమైన రోగ లక్షణాలు ఆరంభం నుంచి మన డిఎన్ఏలో వచ్చేసే, మనకి ఆదాము నుంచి సంక్రమించేసే సంక్రమ జాతి రోగాలు ఇవన్నీ, జాతి నుంచి సంక్రమించినవన్నీ ఇవన్నీ కూడా మనకి. అందుకే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమంటో తెలుసండి? అపోస్తుల కార్యాలు 13:10 అపోస్తుల కార్యములు 13:10 ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 13:10 పౌలు గారు గద్దిస్తూ అతనిని తేరి చూచి, సమస్త కపటంతో, సమస్త దుర్మార్గతతో నిండినవాడా, ఒరే అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఎందుకంటే అలా మాట్లాడుతున్నాడు? ఒరే ఎందుకురా తిన్నని మార్గాలను పాడు చేస్తావు? ఈరోజు ఎందరో తిన్నని మార్గాలను పాడు చేసేవాళ్ళుగా ఉన్నారు, జరిగిస్తున్న సేవా కార్యక్రమాలని అడ్డగించి అభ్యంతరపరిచేవాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడు చేయకండారా ప్లీజ్. ఏ దేవుని కార్యక్రమం అయినా మీరు దేనికి అంతరాయం కలిగించకండి. ఎవరు చేసే ప్రతి క్రియకు దేవుడు తీర్పు తీర్చే తీర్పరి ఉన్నాడు. మనం ఎందుకు అభ్యంతరపరచాలి చెప్పండి? ఎవరిని అభ్యంతరపరచకండి. ఎవరైనా దేవుని సేవ చేస్తారు అంటే మీకు ఇష్టమైతే సహకరించండి, ఇష్టం లేదా పక్కకు తప్పుకోండి. కానీ ఒక దేవుని సేవ జరుగుతున్నప్పుడు, ఒక వాక్య ప్రకటన జరుగుతున్నప్పుడు దానికి అభ్యంతర కారణంగా ఎన్నడూ నిలబడకండారా. తండ్రి మార్గాలు చెడగొట్టకండి. ఎందుకంటే ఒకరోజు మన పూర్వీకులలో తెన్నని మార్గాన్న విడిచిన దుర్మార్గులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేతురుపత్రిక చూడండి ఒకసారి, అదే మాట చూద్దాం మరలా. మొదటి పేతురుపత్రిక 2:15 మొదటి పేతురుపత్రిక 2 ఏమండి? 2 పేతురుపత్రిక 2:15 తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము. బెయోరు అని తండ్రి పేరు ఎందుకు చెప్తున్నాడండి? ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి తండ్రుల పేర్లు ఎందుకు చెప్తున్నాడు. రే, మీ నాన్న నుంచి వచ్చిందిరా నీకు గుణం, నీ తండ్రి నుంచి వచ్చిందిరా నీకు గుణం, అదిగో నీ తల్లి నుంచి వచ్చిందిరా నీకు గుణం.
తల్లి నేర్పించిందట ఏమని? చెడుతనం బాగా చెయ్యు, బాగా జనులందరినీ ఇబ్బంది పెట్టు. తల్లి కానీ తండ్రి కానీ టీచర్స్ వీళ్ళందరూ కూడా. అబ్బెబ్బెబ్బే నేను ఎప్పుడు అలా చెప్పలేదండి. నువ్వు చెప్పలేదా? నీ బుద్ధి ఏంటో కడుపులో వాడు ఉన్నప్పుడే నీ రక్తంలో ఉంది ఆ బుద్ధి అనేది. ఆ బుద్ధి అడిగి వచ్చింది అడిగి. నీది కుక్క బుద్ధి అయితే నీ గర్భాన్ని పుట్టిన వాళ్ళకు కుక్క బుద్ధి అవుతుంది, అవునా? నీది ఎంగిలి బుద్ధి అయితే నీ గర్భాన్ని పుట్టిన వాళ్ళకి కూడా ఎంగిలి బుద్ధి అవుతుంది. ఎక్కడ నేర్చుకున్నావు అలా దరిద్రపు అలవాట్లని? పిల్లలు తిడతావండి నువ్వు. చాలామంది పిల్లల్ని నిందిస్తుంటారు కదా, చాలామంది పిల్లల్ని నిందిస్తుంటారు, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడు, నువ్వు చెడ్డోడు, నువ్వు చెడ్డోడివి. ఏమండి, మన వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఆ చెడ్డవాళ్ళు అవ్వడానికి మన పూర్వీకుల నుంచి కారణం అయిపోతున్నారు. ఆది తండ్రి అని ఆదాం మొదలుకొని అందరూ వచ్చేస్తారు అందులో లైన్లోకి. ఎవరు మంచోళ్ళు? ఏమండి, ఎవరు మంచోళ్ళు అండి? ఎవరు చెడ్డవాళ్ళండి? దేవుని పిల్లలారా ఆలోచించండి. బెయోరు కుమారుడైన బెలాము, నెబాతు కుమారుడైన యెరోబాము. ఎందుకు బాబు తండ్రుల పేర్లు చెప్తున్నానంటే, బాబు ఆది సంభూతులను అయిన వాళ్ళు. దానికి ఈ గుణాన్ని వాడికి పంచిన దుష్టులు దుర్మార్గులు వాళ్ళే. అందుకే మంచి చేసినప్పుడు కూడా ఏమంటాడు? యెషై కుమారుడైన దావీదు అంటున్నాడు. ఎందుకబ్బా? యెషైలో వెరీ గుడ్ జెన్యూన్ పర్సన్. అందుకే యెషై నుంచి వచ్చినప్పుడు దావీదు వండర్ఫుల్ మ్యాన్. ఒక మనిషిని పొగిడినప్పుడు తండ్రిని పొగుడుతున్నాడు. ఒక మనిషి చెడ్డవాడైనప్పుడు అతను తండ్రిని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అలాగని తండ్రి ఒక్కడే కారణం కాకపోవచ్చు. తండ్రి ఒకళ్ళు మంచోడు అయితే తాత ముత్తాతలు ఆడు దుర్మార్గులు అనుకోండి. ఒకసారి తండ్రులు మంచోళ్ళేనండి, కానీ తాత ముత్తాతలు నెంబర్ 1 కేడీలు. ఏమండి, వాళ్ళకతో తాత ముత్తాతలు ఇంకా ముందున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, మనకి ఎంత తెలుసండి? మహా అయితే ఇటొక 2 తరాలు అటొక 2-3 తరాలు మనకు తెలుసు. అసలు మన పూర్వీకుల్లో మన వంశవృక్షం అంటారు చూసారా? ఈ వంశవృక్షంలో ఎంతమంది కేడీలు ఉన్నారు, ఎంతమంది హంతకులు ఉన్నారు, ఎంతమంది వ్యభిచారులు ఉన్నారు, ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎంతమంది పోకిరీలు ఉన్నారు, ఎంతమంది జులాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారంటారు లేదంటే అబ్బెబ్బెబ్బె మా వంశం మాత్రం కావాలి నీతి కలిగిన వంశం అని అంటారా? చెత్త మాటలు మాట్లాడకండి అవన్నీ. నీకేం తెలుసు నీ వంశం కోసం? నీకేం తెలుసు నా వంశం కోసం? నాకేం తెలుసు? ఎవరి వంశాల కోసం ఎవ్వరూ మాట్లాడకూడదు. వంశాల కోసం మాట్లాడాలంటే అది దేవుడే మాట్లాడాలి. ఆయనకే తెలుసు. ఆది నుంచి వంశవృక్షంలో వేరు నుంచి చిగురు వరకు మొత్తం తెలుసు ఆయనకి. ఆయన మాట్లాడితే అర్థం ఉంది. నువ్వు నేను ఎంత మాట్లాడడానికి? నిందించడానికి తండ్రుల పేర్లు చెప్పకండి, నిందించడానికి కుమారుల పేర్లు చెప్పకండి, నిందించడానికి తాత ముత్తాతల పేర్లు చెప్పకండి. దేవుడు చెప్పాలి. దేనికోసమైనా నింద వెయ్యాలి అన్నా పొగడాలి అన్నా. ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. యెషయాగ్రంథం 41వ అధ్యాయం చూడండి ప్రియులారా. యెషయాగ్రంథం 41:4 వచనం చూడండి. బైబిల్ అండి, బైబిల్. ఎవరికి తెలుసండి ఈ స్వభావ లక్షణాలు? క్యారెక్టర్. ఏమండి, నేను క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా పోషించుకోవచ్చు. నటించారు. నీ క్యారెక్టర్ అంటే అది స్వభావం. నటించడం క్యారెక్టర్ కాదు. ఒరిజినల్గా నీ బ్లడ్లో ఉండాలి. అది నీ బ్లడ్, రక్తంలోని వ్యక్తిత్వం. యెషయాగ్రంథం 41వ అధ్యాయం 4 వచనం చూడండి ప్రియులారా. ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు దేవుడు. నువ్వా నేనా? నువ్వెవడు చెప్పడానికి? మా నాన్న చెడ్డోడని, మా తాత చెడ్డోడని, నువ్వు చెడ్డోడు అని. నువ్వు మంచోడువా? నీ తాత ముత్తాతలు మంచోడా? మా అమ్మ అంటే చాలా మంచిదండి. ఏం మంచిది మీ అమ్మ? మీ అమ్మ క్యారెక్టర్ ఏంటో మీ అమ్మమ్మని అడుగు చెప్తుంది. మీ అమ్మమ్మ క్యారెక్టర్ ఏంటో వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది. మీ నాన్న క్యారెక్టర్ ఏంటో వాళ్ళ నాన్నని అడుగు చెప్తాడు. ఎవరి క్యారెక్టర్ల కోసం ఎవరు తప్పు పట్టడానికి హక్కు అధికారం లేదు. ఆది నుంచి మానవ వంశాన్ని పిలిచినవాడు దేవుడు. దేవుడండి పిలుస్తాడు. నువ్వెంత నేనెంత అనడానికి. ఎవరిని తొందరపడి మాటలు విసరకండి. అందుకే విసరవలసి వస్తే ప్రతి మనిషి రక్తంలో ఉంది కాబట్టి, ప్రతి మనిషిలో గ్రూప్ ఉంది కాబట్టి, ప్రతి మనిషి జాతి రక్తంలోనూ భయంకరమైన దుష్ట జాతి ఉందండి. మనలో లేదా? మనలో లేదా? ఉంది. నేను చాలా మంచివాడిని, పుట్టుకతో చాలా నీతిమంతుడని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకే వేసినాడు తప్పు చేయనుడు రాయండి రా అన్నాడు. అందుకే ఎవడ తప్పు లేనాడు, ఎవడ పాపం లేనివాడు. నేను మంచివాడిని ఎవరు చెప్పుకోకండి, నేను మంచివాడిని ఎవరు చెప్పుకోకండి. అందుకే అన్నాడు తిన్నని మార్గములను విడిచిన. అందుకే మంచి అవుతున్నా మళ్ళీ ఎందాట మన మాట 2 పేతురుపత్రిక 2వ అధ్యాయం 2 వచనం. తిన్నని మార్గమును విడిచిన బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎందుకు త్రోవ తప్పిపోయో తెలుసా? వాళ్ళ నాన్న అన్నాడు, ఆడి తప్పిపోయాడు ముందు. దేవుడు అంటున్నాడు ఈ మాట. అంటే ఒక మనిషి రక్తంలోని స్వభావం కనబడుతుంది, వ్యక్తిత్వం. అందుకే పెద్దలు అంటారు చూసారు అప్పుడప్పుడు సామెత, అన్నాన్నంతా చూడాలి అంటే ఒక మెతుకుని పట్టుకుంటే చాలట. అవునా? అంటే ఎవరిలోనైనా ఏమైనా దుర్మార్గపు గుణం కనబడితే అమ్మ బాబు వీళ్ళు కూడా ఉండొచ్చేమో.
అలాగని కించపరచకండి. ఒక మంచి మాట చూద్దామండి. మత్తయి సువార్త 12:33. మత్తయి సువార్త చూడండి, మరో మంచి మాట. మత్తయి సువార్త 12:33 వచ్చిన ప్రియులారా, చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచిన ఆయన. యేసు చెప్పిన భవిష్యత్తు అండి ఇది. యేసు చెప్పిన మహాజ్ఞానం అండి. పండు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టు ఎలాంటిది? చెట్టు ఎలాంటిదో తెలుసుకుంటే పండుని చెప్పవచ్చు, డిసైడ్ చేసేయచ్చు. అందుకే చెట్టు మంచిదైతే విత్తనం మంచిది అన్నారు. అవునండి, చెట్టు మంచిదైతే విత్తనం మంచిదట. చెట్టు చెడిపోయింది అనుకోండి, విత్తనం కూడా చెడిపోద్ది మరి. ఏమండి, బైబిల్ గొప్ప సైకాలజీ అండి. స్వభావ లక్షణాలు చెప్పిందండి బైబిల్. ఎంతమందికి తెలుసు ఈ వాస్తవాలు? నీ రక్తాన్ని దేవుడు టచ్ చేస్తే చెప్పేవాళ్ళు, టచ్ కూడా చేయవలసిన పని లేదండి. పాపం ఈ కార్ల లెన్స్లో నేను పాప రక్తాన్ని అలా మైక్రోస్కోపిక్ చూస్తే ఏబి కనబడ్డాయి అతనికి, లేదా డబల్ కనబడదు కొత్తగా బాంబే గ్రూపు, లేదా ఇంకేను కొత్త గ్రూపు కనబడదు, రేర్ బ్లడ్ గ్రూపు. ఏమండి, కానీ ఈ స్వభావాన్ని ఎవడు కనిపెట్టగలడు? ఏ మెషిన్, ఏ యంత్రం పట్టుకోగలదు చెప్పండి? ఎనీ మెషిన్ ఏమనుందా? ఏ యంత్రమైనా ఉందా? ఇటు దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పడానికి? ఏమంటే నిజంగా అలాంటి యంత్రాలు కనిపెట్టేది ఈ పోలీసులు, చట్టాలు, కోర్టులు ఏం అవసరం లేదండి. మనిషిని అలా స్కానింగ్ మిషన్లో పంపితే చెడ్డోడు మంచోడు చెప్పేస్తుంది. అలాంటివి లేవండి. బయటికి మంచివాడిగానే కనబడతాడు. ఏమండి, అలాగని బయటికి దుర్మార్గులు కనబడే వాళ్ళందరూ దుర్మార్గులు కారు, బయటికి మంచిగా కనబడిన వాళ్ళందరూ మంచివాళ్ళు కారు. అలా కనిపెట్టాలి అంటే దేవుని వాక్యము మాత్రమే పసిగట్టగలదు. ఎందుకంటే ఆది నుంచి మానవ వంశాన్ని పిలిచినవాడు ఆయన కనుక ఫ్రూట్, నీ నుంచి వచ్చే ఉత్పత్తి ఏదైతే ఉందో దానిని బట్టి చెప్పవచ్చు నువ్వు మంచివాడువా కాదా అని. అందులో నీ రక్తం, ఎవరి రక్తం మంచిది? ఏమండి, నేను ఎప్పుడు అలాంటి కాదండి అంటాడు. నువ్వెప్పుడు అలాంటి కావచ్చు, నీ తాత ముత్తాతల రక్తం నీలో ఉంది. నేను ఎప్పుడు అలాంటి వ్యక్తిని కాదండి, నేను ఎప్పుడు అలాంటి వ్యక్తిని కాను. నువ్వు అలాంటి వ్యక్తి కాకపోవచ్చు, కానీ నీలో ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నీ పూర్వీకుల నుంచి వచ్చినది నువ్వు గమనించాలి. బెయోరు కుమారుడని బిలాం అంటున్నాడు, నెబాతు కుమారుడిని యెరోబాము అంటున్నాడు. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా? ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ స్వభావ లక్షణాలను పుణికిపుచ్చుకున్నావు. కయ్యను వంటి స్వభావం నీకొద్దు, బిలాము వంటి స్వభావం నీకొద్దు. నాలో ఎందుకు ఉంటుందండి? ఎప్పుడో కయ్యని స్వభావం నాలో ఎందుకు ఉంటుందండి అని నువ్వు అనొచ్చు. కయ్యను మా తాత కాడు, మా ముత్తాత కాడు, 100 తరాలకు ముందున్నోడు కాదు. ఎప్పుడో పుట్టిన కయ్యనికి నాకు సంబంధం ఏంటనుకున్నారా? కయ్యను వంటి వారుగా మీరు ఉండకూడదు అని ఎందుకంటున్నాడంటే, ఒరే నాయన, కయ్యనులో ప్రవహించే రక్తం నీలో కూడా ఉందిరా బిడ్డ అంటున్నాడు దేవుడు. ఆ కయ్యనులో ఉన్న స్వభావం నీలో కూడా ఉందిరా, కానీ దాన్ని చంపేయి. ఆ స్వభావాన్ని చంపేయి, దాన్ని నాశనం చేయి, మంచి స్వభావాన్ని పుణికి పుచ్చుకో అంటున్నాడండి. ఉన్నారా? మంచి స్వభావ లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారండి బైబిల్లో. బిలాము లాంటి వాళ్ళు, కోరహ లాంటి వాళ్ళు, కయ్యను లాంటి వాళ్ళు, యాశావు లాంటి వాళ్ళే కాదండి, ఉత్తములైన స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఆదాం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఆదాం అవ్వల నుంచి ఉద్భవించిన వాళ్ళే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ వ్యక్తిత్వాల కోసం దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళలో ఉన్నది అదే రక్తం అండి. కాకపోతే ఏఓ, బిఓ, ఏబిఓ, ఏదో గ్రూప్ రక్తం అయి ఉంటుంది. కానీ ఆ రక్తంలో వాళ్ళు పుణికి పుచ్చుకున్న స్వభావ లక్షణాలు దుష్ట సంబంధమైనవి లోన ఉన్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా పరిగణింపబడ్డారో తెలుసా? ఇప్పుడు చూద్దాం. ఒక మంచి మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మోసెస్. రెండో మాట 16వ వచనంలో రెండో మాట చూడండి ప్రియులారా. యెహోవా మీ మధ్య నా వంటి ఒక ప్రవక్త, నాలాంటి ప్రవక్త ఏంటి? ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారికి ఏ స్వభావ లక్షణం ఉందన్నమాట? మోషే వంటి స్వభావం. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది మోషే వంటి స్వభావం? యేసుకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యేసు డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చాడు కదా. అవును, పరలోకం నుంచే వచ్చాడు. ఆత్మ పరలోకం నుంచే వచ్చింది, కానీ రక్తం మోషే నుంచి వచ్చింది. నీకు తెలీదు. రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? ఇశ్రాయేలు వంశం. యేసుక్రీస్తు ఎవరి వంశీకుడు? శరీరాన్ని బట్టి ఆయన ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలీయుల్లో పుట్టాడు. మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడు, లేవీయుడు. నా వంటి అంటున్నాడు చూడండి. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుంచి మీ కొరకు పుట్టించును. ఒక మంచి స్వభావ లక్షణాలను కలిగిన వ్యక్తి, అదే రక్తంలో ఒక గుడ్ క్యారెక్టర్,
ఒక మంచి వ్యక్తిత్వం, మంచి గుణం కలిగిన వాడు పుట్టాడు, మోసెస్. ఆ గుణం కలిగిన వాడు యేసు ప్రభువు వచ్చాడండి. నా వంటి ఒక ప్రవక్త మీలో వస్తున్నాడు అంటున్నాడండి. ఏమండి? అరో మంచి స్వభావ వ్యక్తి గురించి చెప్పమంటారు. మరొక మంచి వ్యక్తి కోసం చూద్దాం బైబిల్ నుంచి యాకోబు పత్రిక, ముందు 2వ రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు తెలుసా అండి? ఏమంటున్నాడు? అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుంచి వచ్చి నిన్ను నీ 50 మందిని తగలబెట్టేయాలి అన్న గొప్ప రోషం కలిగిన వాడండి. ఎవరు? ఏలియా అండి. ఏలియా ఎలాంటి వాడు అన్నది ఒక మంచి మాట రోమిలికి రాసిన పత్రికలో కూడా చూద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా వారిని ప్రవక్తలను చంపిన ఏలియాని గూర్చి మాట. 2వ వచనంలోని చివరి మాట ఏలియాని గూర్చిన భాగంలో లేఖనం చెప్పుచున్నది మీరు ఎరుగరా? ప్రభువా వారిని ప్రవక్తలను చంపిని నీ బలిపీఠంలో పడగొట్టిన నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, నా ప్రాణం కూడా తీయజూచున్నానని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట వాదించుచున్నాడు. ఏమండి? ఎందుకంటే అతను ఎలాంటి వాడుగా ఉన్నాడండి? దేవుని పట్ల మహారోషము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన దేవుని పట్ల మహారోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడండి ఆయన. ఎవరు? ఏలియా. మరి ఏలియా వంటి స్వభావం, అందుకే అంటాడు యాకోబు పత్రిక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో ఎలాంటి స్వభావం కావాలని కోరుకున్నాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం, క్యారెక్టర్ అయితే స్వభావం అయితే మందే, మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి. అయినా వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద కురవలేదు. మరియు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఎలాంటి వాడటండి? ఎలాంటి వాడు అంటున్నాడండి? ఏలియా మన వంటి స్వభావం, మనలాంటి స్వభావమే, మనలాంటి రక్తం ఆయనకు కూడా ఉంది, మనలాంటి అవయవాలు ఆయనకు కూడా ఉన్నాయి, మనలాగా ఆలోచించే మనసు ఆయనది కూడా. మరి ఆయన చేస్తే ప్రార్థన చేస్తే ఎందుకు వర్షం ఆగిపోయింది? ఎస్, మనుష్యులలో ప్రార్థనతో దేనినైనా చేయగలిగే సమర్థులు ఉన్నారండి. ఏలియా క్యారెక్టర్ రిపీట్ కావాలి మనలో. యేసు ప్రభువులో నిజంగా మోషే క్యారెక్టర్ రిపీట్ అవుతుంది, రోషం కలిగిన ఏలియా క్యారెక్టర్ రిపీట్ అవుతుంది. సాత్వికుడుగా ఉన్న అనేక మంది బైబిల్లో ఎన్నో సద్గుణాలు కలిగిన ఎందరో దైవ సంబంధమైన దైవ చింతన కలిగిన వాళ్ళు అనేక స్వభావాలను తెచ్చుకున్నాడండి ఆయన. యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించిన ఆయనలో ఉన్న రక్తం, ఇశ్రాయేలు వంశముల నుంచి వచ్చిన రక్తంలో ఎందరో మహానుభావులు, మహనీయులు, మంచివాళ్ళు, దేవుని కోసం ఉత్తములుగా బ్రతికిన వాళ్ళ స్వభావ లక్షణాన్ని తెచ్చుకున్నాడండి ఆయన. అందుకే ఆయన ఏలియా కనబడతాడు, మోషే కనబడతాడు, ప్రేమ కలిగిన వాడు దావీదు కనబడతాడు, ఎందరో. అందుకే దావీదు వేరు చిగురు అంటున్నాడు. చూడండి ఏమని మాట్లాడాడు. ఏమండి? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15 వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపిస్తానన్నాడు. దావీదుకు నీతి చిగురు పట్టడం ఏంటి? దావీదుని చెట్ట నీతి చిగురు అంటున్నాడు. అంటే ఎవరి కోసం అది? పుట్టబోయే యేసును గురించి చెబుతున్న మాట. దావీదు వంశములో నుంచి వచ్చిన అంకురమాయన, దావీదు నుంచి ఉద్భవించిన వాడాయన, దావీదు వంశస్థుడు. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించును. అవునండి, అబ్రహాములో ఒక నమ్మకం ఉంటే, మోషేలో ఒక సాత్వికత్వం ఉంటే, దావీదులో ఒక ప్రేమ తత్వం ఉంటే, దేవుడు పిచ్చిగా ప్రేమించే గుణం ఉంటే, సొలొమోనులో మహాజ్ఞానం ఉంటే, ఇలా ఎందరో ఉత్తమమైన స్వభావాలను కలుపుకొని పుడికి పుచ్చుకొని పుట్టిన మహనీయుడండి యేసుక్రీస్తు వారు. ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనలో, ఎన్నో షేడ్స్ ఉన్నాయి ఆయనలో. ఏంటా షేడ్స్? ఏమండి? నటులు కాదని నటించలేదు యేసుక్రీస్తు.
సొలొమోను కన్నా గొప్పవాడు, దావీదు కన్నా గొప్పవాడు, అబ్రహాము కన్నా గొప్పవాడు, ఇలా ఎందరో ఎందరో, మోషే లాంటి ప్రవక్తల కన్నా ఎంతో గొప్పవాడు అయిన యేసుక్రీస్తు వారు. ఏమంటే యేసుక్రీస్తులో అది కనబడుతుంది. అలాగే ఏలి యొక్క క్యారెక్టర్ ఎందులో కనబడుతుందని చెప్పాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను కోసం మరలా చెప్తాడు చూడండి. అంటే ఎప్పుడో ఏలియా పుట్టడం ఏంటి, ఆ ఏలియా స్వభావం యేసుక్రీస్తు కాలంలో 6 నెలల ముందు పుట్టిన, యేసు కన్నా 6 నెలల ముందు పుట్టిన బాప్తిస్మ ఇచ్చే యోహానులో కనబడ్డం ఏంటనుకున్నారా? అవునండి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఎవరో బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్న చూడండి. 16, 17 వచనాలు ఏమని? ఇశ్రాయేలులో అనేకులు ప్రభువు అయిన వారు దేవుని వైపుకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును, అవిధేయులైన నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును అంటున్నాడు చూడండి. జకర్యాతో చెప్తున్నాడు, క్యారెక్టర్ రిపీట్ అవుతుంది. ఆ వ్యక్తి మరలా కనబడతాడు మీలో, ఆ రక్తము యొక్క వ్యక్తిత్వం మరలా కనబడుతుంది. ఏలియా బ్లడ్లోని రోషం, ఏలియా బ్లడ్లోని పౌరుషం, ఏలియా బ్లడ్లోని ధైర్యం మరలా బాప్తిస్మ ఇచ్చే యోహానులో కనబడుతుంది, మనకి కనబడుతుందని చెప్పాడండి. అలాగే మోషేలోని సాత్వికత్వం, మోషేలోని స్నేహ గుణం, ఇవన్నీ కూడా యేసు ప్రభు క్యారెక్టర్లో మనకు కనబడుతున్నాయండి. అంటే వారిలో నుంచి వచ్చిన రక్తములోని గుణాలను, సద్గుణాలను తెచ్చుకున్నారండి, మంచి గుణాలను పుడికిపుచ్చుకున్నారండి, డెవలప్ చేసుకున్నారు. రక్తంలో ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. దేనిని బట్టి? వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి. అదండి వాళ్ళ పట్ల జరిగింది. దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా అదే ఆదాము సంతతి, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే. మనలో ఏ గుణం ఉండాలి చెప్పండి? మనలో ఎవరి రక్తాన్ని బట్టి ఏ గుణం మనకు రావాలి మీరు చెప్పండి? కయ్యను లాంటి గుణాన్ని కలిగి ఉందామా? కొరహ లాంటి గుణాన్ని కలిగి ఉందామా? యాషావు లాంటి భ్రష్టుడైన గుణాన్ని కలిగి ఉందామా? బిలాము లాంటి తప్పుడు గుణాన్ని కలిగి ఉందామా? లేదా ఒక ఏలియా లాంటి రోషం కలిగిన స్వభావం, మోషే లాంటి నమ్మకమైన స్వభావం, దావీదు లాంటి ప్రియమైన స్వభావం, ఇలా ఎందరో ఉత్తములైన వాళ్ళ గుణాలు వాళ్ళ రక్తంలో కూడా ఉన్నది. మన ఆ గుణాన్ని మనం తెచ్చుకోవాలండి. వాళ్ళ రక్తంలో ఉన్న గుణాన్ని మనం తెచ్చుకోవాలండి. తెచ్చుకోగలమా? మనం తెచ్చుకోగలమా? రోమిలికి రాసిన పత్రిక చూడండి ప్రియులారా, 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు ఎలా ఎందుకు పిలువబడ్డారు? చివరి మాట అండి, చివరి మాట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 2 నుంచి 7 వచనాలు పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ అంతలో చివరి మాట చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. యోబులోని సహన గుణాన్ని, అంతే కదండి, యోబు నిజంగా ఎంత సహనశీలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా సరే దేవుని కోసం నిలబడే గుణాన్ని పుణుకుపుచ్చుకో యోబు దగ్గర నుంచి. అవునా? ఏలియా దగ్గర నుంచి రోషాన్ని కొని తెచ్చుకో, మోషే దగ్గర నుంచి నాయకత్వాన్ని కొని తెచ్చుకో, దావీదు దగ్గర నుంచి ప్రేమతత్వాన్ని కొని తెచ్చుకో, దానియేలు దగ్గర నుంచి ప్రియుడుగా ప్రియమైన తత్వాన్ని కొని తెచ్చుకో. ఇలా ఎందరో ఉన్నారండి. వాళ్ళలో ఉన్నది కూడా అదే రక్తం, అదే ఆదాము రక్తం, అదే కుటుంబ రక్తం. ఆ రక్తంలో ఎందుకు వాళ్ళ వ్యక్తిత్వాలు మనలో రాకూడదు? మన పూర్వీకుల్లో చెడ్డవాళ్ళైతే కానివ్వండి, మన తల్లిదండ్రులు మన గర్భాన్ని పుట్టిన పిల్లలు చెడ్డవాళ్ళైతే కానివ్వండి, కానీ వాళ్ళలోని మంచి లక్షణాలను తీసుకుని రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేనిని బట్టి? ఇదిగోండి మన చేతుల్లోనే దివ్యమైన వాక్యాన్ని బట్టి. ఈ వాక్యాన్ని మనం చదవగలిగితే, ఈ వాక్యాన్ని మనం నేర్చుకోగలిగితే, మనం కానీ స్వీకరించగలిగితే ఆటోమేటిక్గా బైబిల్లోని ఎందరో భక్తుల స్వభావ లక్షణాలను మనలోనికి వస్తాయండి. అందుకే అన్ని లక్షణాలను కలగలిపి ఒక మహోన్నతమైన లక్షణం ఒకటి ఉందండి. అది ఎవరిలో తెలుసా? అది మన రక్షకుడైన యేసుక్రీస్తులో. ఈరోజు మనలో ఉన్నది ఎవరి రక్తం?
ఆదాము నుంచి వచ్చిన రక్తమే కావచ్చు మనందరిలో ఉన్నది, ఆది మానవుడైన ఆదాము యొక్క ప్రారంభ మనిషి రక్తం. కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు రక్తం ఈరోజు మనందరిలోనూ ప్రవహిస్తుంది. లేదా? నన్ను తాకిందండి యేసు రక్తం, మిమ్మల్ని తాకిందండి యేసు రక్తం. ఆ యేసు రక్తం మిమ్మల్ని తాకగలిగితే ఆ రక్తంలో మీరు కావలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అంతటి ఉన్నతమైన వారుగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు అంత ప్రేమ గుణాన్ని స్వీకరించండి, యేసుక్రీస్తులోని జ్ఞాన గుణాన్ని స్వీకరించండి, యేసుక్రీస్తులోని తండ్రికి విధేయత గుణాన్ని నేర్చుకోండి. ఇవన్నీ యేసుక్రీస్తు స్వభావ లక్షణాలను మనం తెచ్చుకోవాలి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వారు పిలిచిన వారు అంటే మనము తన కుమారునితో సారూప్యము సమాన రూపము అంటున్నాడు చూడండి. సమాన రూపము అంటున్నాడు చూడండి. సారూప్యము గలవారమగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరి స్వరూపం కావాలట? ఎవరి స్వభావం కావాలట? మనలో తన కుమారుని స్వరూపం. పౌలు గారికి ఎందుకు కడుపు నొప్పి వస్తుంది? ప్రసవ వేదన అంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు. క్రీస్తు స్వరూపం గలతీ పత్రికలో అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు నీ విషయమే మరలా 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 నాకు ఏం వేదన కలుగుతుంది అన్నాడండి? ప్రసవ వేదన. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. యేసు రక్తం నిన్ను తాకిందా? యేసు రక్తం నిన్ను కడిగిందా? అవునండి, యేసును నేను నమ్మాను, యేసును రక్షకునిగా నేను అంగీకరించాను అంటే ఆయన బ్లడ్ నాకు వచ్చింది, ఆయన రక్తం నన్ను కడిగింది, ఆయన రక్తం నాలో ప్రవేశించింది, ఆయన రక్తం నన్ను పవిత్రుడిగా చేసిందండి. పవిత్రుడిగా చేసినప్పుడు నాలో దుష్టుడు లేడు, పవిత్రుడిగా చేసిన తర్వాత నాలో దుర్మార్గుడు లేడు, పవిత్రుడిగా చేసిన తర్వాత నాలో కోరహు రాడు. బాగా వినండి, నాలో బిలాము రాడు, నాలో కయ్యను ప్రవేశించడు, నాలో కోరహు ప్రవేశించడు, నాలో యాషావు ప్రవేశించడు. ఇలా ఎందరో బైబిలులో దేవునికి విరుద్ధమైన ఒక ఇస్కరియోతు యూదా లాంటి వారు ప్రవేశించరు, ఎందరో క్రీస్తు విరోధులైన వారు ప్రవేశించరు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు రక్తం, ఆయన వ్యక్తిత్వం నువ్వు గాని పుణికి పుచ్చుకోగలిగితే, నువ్వు గాని స్వీకరించగలిగితే, రక్తం అని ద్రాక్షారసం పేరట తాగడం కాదండి, శరీరాన్ని అని చెప్పి రొట్టెను తినడం కాదండి. తినండి, తప్పులేదు. కానీ నిజంగా క్రీస్తు రక్తం వల్ల మీరు పవిత్రపరచబడిన వాళ్ళే అయితే ఏం జరగాలో తెలుసా? మీలో వీళ్ళెవ్వరూ కనబడకూడదు. కయ్యను లక్షణం మీలో రాకూడదు, యాషావు లక్షణం మీలో రాకూడదు, బిలాము లక్షణం మీలో రాకూడదు, కోరహు లక్షణం మీలో రాకూడదు. కానీ ఒక యోబు లాంటి సహనం. అందుకని చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒక మాట అంటాడు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. ఎంత జాలండి! ఏంటోనండి వీడికి ప్రతి వాళ్ళ మీద జాలి ఎక్కువ అండి. అంటే ఎవరున్నారనమాట నీలో? యోబు. ఏంటండి మీ ఓర్పు? ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని అవమానాలు మీ మీద వచ్చినా మీరు దేవుడి కోసం ఇంకా నిలబడి చేస్తున్నారా? అవునండి, యోబు వలె సహనం, పౌలు లాంటి గుణం, పేతురు లాంటి గుణం, యాకోబు లాంటి గుణం. ఇలా ఎందరో స్వభావాలు, వ్యక్తిత్వాలు నీ రక్తంలో నీకు రావాలి. యేసు రక్తాన్ని బట్టి నీకు వచ్చేసాయి. ఎందుకంటే ఆ అన్ని స్వభావాలు యేసు రక్తంలో ఉన్నాయి. ప్రతి మంచి వ్యక్తిత్వం యేసులో ఉంది. అందుకే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడితే ఒక నమ్మకమైన మోషే కనబడతాడు మీలో, ఒక రోషం కలిగిన ఏలియా కనబడతాడు మీలో, ఒక ప్రేమ కలిగిన దావీదు కనబడతాడు మీలో, ఒక జ్ఞాని అయిన సొలొమోను కనబడతాడు మీలో. ఏమండి, దేవుని కొరకు ప్రాణమిచ్చిన ఒక పౌలు కనబడతాడు, ఒక స్టెఫెను కనబడతాడు, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘ వీరులు కనబడతారండి. మీ రక్తంలో వస్తారు. ఎప్పుడో తెలుసా? ఇదిగో ఈ వాక్యాన్ని మీరు స్వీకరించండి, ఈ వాక్యాన్ని మీరు తీసుకొనగలిగితే, ఏమండి, మీ బ్లడ్ గ్రూప్ ఏదైనా కావచ్చు, మీరప్పుడు మీలో ఉన్న గ్రూప్ ఒకటే గ్రూప్. ఏంటో తెలుసది? ఏమండి, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గ్రూప్. యేసు రక్తం మంది యూనివర్సల్ రక్తం. అది
ఒకే ఒకరి నుంచి ప్రపంచ మానవులు అందరిపైన ప్రవహించే రక్తం అది. యూనివర్సల్ డోనర్ కదా, ఓ అని నేను అంటలేదులేండి. నువ్వు ఏ పేరు పెట్టి పిలుచుకో, వీళ్ళు ఓ గ్రూప్కి పెట్టారు, వీళ్ళు యూనివర్సల్ డోనర్ అని. కానీ నిజానికి నా యేసుది యూనివర్సల్ గ్రూప్. మరి ఆ యూనివర్సల్ గ్రూప్ రక్తానికి చెందిన క్రైస్తవుడుగా నువ్వైతే ఎవరి మీద పగ, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద నీకు కోపం, ఎవరి మీద నీకు చెడు ఉద్దేశం వద్దరా, అన్నిటినీ విడిచిపెట్టేయండి. చివరికి ఒక మాట చూద్దాం. కొలసీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని విసర్జించండి. ఒకరితోనొకడు అబద్ధం ఆడకండి. ఏలనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి వదిలేయండి. క్యారెక్టర్ మీ రక్తంలో ఇవన్నీ ఉండొచ్చు, ఉంటాయి. నాలో లేదా పాపం, మీలో లేదా పాపం, మీలో లేదా అబద్ధం, నాలో లేదా అబద్ధం, ఉన్నాయి మన బ్లడ్లో ఇవన్నీ. కానీ యేసు ప్రభువు లాంటి మహానీయులు, మహానుభావులు వీటన్నిటిని విడిచిపెట్టేశారు. ఆయన పాపులలో ఉన్న, పాపులతో తిరిగిన, చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. అందుకే మనతో కూడా ఏం చెప్తున్నాడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకండి. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం, వ్యక్తిత్వం, నూతనమైన వ్యక్తి నీలో పుట్టాలి. నీ బ్లడ్ గ్రూప్ ఏదైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం నీలో రావాలి అంటున్నాడు. చూడండి, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అంటున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఏ బ్లడ్ గ్రూప్ మంది? ద గ్రూప్ ఆఫ్ మై బ్లడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు స్వభావమే నా వ్యక్తిత్వం, యేసుక్రీస్తు గుణమే నా వ్యక్తిత్వం. క్రీస్తును నమ్మామని చెప్పుకొని పగలు సాధిస్తున్నారు, క్రీస్తును నమ్మామని చెప్పుకొని అరాచక కార్యక్రమాలు జరిగిస్తున్నారు, క్రీస్తును నమ్మామని చెప్పి వాక్యాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు, వాక్యాన్ని యేసుక్రీస్తును నమ్మామని చెప్పి ఎంతో మంది కిరాతకులుగా, దుర్మార్గులుగా, నరహంతకులుగా, ద్వేషులుగా కనబడుతున్నారండి. వద్దు ప్రియులారా, మనం అలా ఉండకండర్రా, అది ప్రాచీన స్వభావం. కానీ ఇప్పుడు దేవుని బట్టి నవీన స్వభావం కలిగిన వారుగా ఉండి నిజంగా క్రీస్తు యొక్క రక్తములోని వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటే యువర్ అ యూనివర్సల్ డోనర్. నీ రక్తం ఎవరికైనా ఇవ్వు, నీ జ్ఞానం ఎవరికైనా పంచు, అందరితో కలుస్తుంది ఈ రక్తం. ఇది డొనేట్ చేసేది, అందరితోనూ కలిసిపోయేది. నీలో ఓ నెగిటివ్ ఉంది, నీలో ఏబి పాజిటివ్ కూడా ఉంది. ఏబి పాజిటివ్ అంటే ఏ రక్తాన్నైనా స్వీకరిస్తుంది. ఏమండి, ఓ నెగిటివ్ అంటే ఏ రక్తాన్నైనా సరే డొనేట్ చేస్తా, దేనికైనా సరే. ఇచ్చేది నువ్వే, తర్వాత అన్నిటితో కలిసిపోయేది నువ్వే. అది ఏ గ్రూప్ నువ్వు పేరు పెట్టుకుంటావు, కానీ యేసు గ్రూపు, యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని, వ్యక్తిత్వాన్ని, ఒకవేళ రక్తం వల్ల కడగబడిన వాడు నీవైతే నీ బ్రతుకుల్లో ఆ స్వభావ లక్షణాలు, క్రీస్తు స్వరూపం తీసుకొచ్చుకుందాంరా. అంతా ఆయనలాగా మారిపోయిన కనీసం కొన్ని లక్షణాలను పుణికిపుచ్చుకుందాంరా ఆయనలో నుంచి. అలా తెచ్చుకున్న నాడే మీ రక్తంలో క్రీస్తు వ్యక్తిత్వం కనబడుతుంది, మానవుల వ్యక్తిత్వం కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకరి నుండి ప్రతి జాతుల మనుష్యులకు రకరకాల గ్రూపుల రక్తాన్ని మీరిచ్చి, ఆ రక్తంతో మనిషి తన స్వభావ లక్షణాలని పంచుతున్నందుకు చివరకు మీ కుమారులైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తాన్ని మందరి కోసం కార్చి, దేవా, ప్రాచీన స్వభావాన్ని తుడిచివేయడానికి మీరు చేసిన అపురూపమైన త్యాగం గొప్పది తండ్రి. దేవా, రక్తంలోని వ్యక్తిత్వాన్ని మేము కలిగి ఉండగలుగుటకు దేవా, విన్న ప్రతి బిడ్డకి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వలె మేము నడవగలుగుటకు సహాయం దయచేయండి. మాలో దుష్టత్వము, దుర్మార్గత, దేవా, విధేయత, ఎన్నో లక్షణాలు ఉన్నాయి రక్తాన్ని బట్టి. కానీ వాటన్నిటినీ ప్రక్కను పెట్టి క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము చేత కడుగబడిన మేము ప్రేమ, శాంతి, సమాధానం, సమైక్యత అన్నిటినీ కోరుకునే వారముగా ఉండగలుగుటకు మా అందరి మనోనేత్రను మరొకసారి వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ నైట్ టు ఆల్. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ప్రశ్నల జవాబులతో కలుసుకుందాం. బైబిల్పై మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా తప్పనిసరిగా మీరు ప్రశ్నించండి. ప్రతి శనివారం మరి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో
మీ ప్రశ్నలకు సమాధానాలు బైబిల్ నుంచి అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ నైట్ ఆల్ వన్స్ అగైన్.